Hi students, welcome to ABN PRR College of Science, Kovuru online classes. So BSc final year semester 6 की సంబంధించి కెమిస్ట్రీ ఎలెక్టివ్ A లో అనలిటికల్ మెథడ్స్ ఇన్ కెమిస్ట్రీ పేపర్లో మనం యూనిట్ 1 క్వాంటిటేటివ్ అనాలిసిస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యూనిట్ 1లో మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అనేటువంటి టాపిక్లో రిడాక్స్ టైట్రేషన్స్ గురించి నేర్చుకుందాం. ఈ రిడాక్స్ టైట్రేషన్స్ సంబంధించి ఈ వీడియో క్లాస్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే ఇంట్రడక్షన్ టు రిడాక్స్ టైట్రేషన్స్, అట్లాగే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి, దీన్నే మనం ఆక్సిడెంట్ అని రిడక్టెంట్ అని చెప్పేసి అంటాం. అట్లాగే టైప్స్ ఆఫ్ రిడాక్స్ టైట్రేషన్స్. మనకి రిడాక్స్ టైట్రేషన్స్ని మనం 2 టైప్స్గా చెప్తాం, ఆక్సిమెట్రీ అని రెడక్టోమెట్రీ అని చెప్పేసి. అలాగే నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ రిడాక్స్ టైట్రేషన్స్ అంటే డిపెండింగ్ అపాన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ పర్మాంగనోమెట్రీ అని, డైక్రోమెట్రీ అని, సీరిమెట్రీ అని, ఐడోమెట్రీ అని, బ్రోమోమెట్రీ అని, ఇలాగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిడాక్స్ టైట్రేషన్స్ని మనం ఈ వీడియో క్లాస్లో చూస్తాం. అలాగే ఇండికేటర్స్ ఆఫ్ రిడాక్స్ టైట్రేషన్స్, ఈ రిడాక్స్ టైట్రేషన్స్లో వాడేటువంటి 3 రకాల ఇండికేటర్స్ని అంటే సెల్ఫ్ ఇండికేటర్స్ అని, ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ అని, రిడాక్స్ ఇండికేటర్స్ అంటే ఇంటర్నల్ ఇండికేటర్స్ అని, వాటి గురించి మనం ఈ వీడియో క్లాస్లో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ డెఫినేషన్ ఏంటి, ప్రిన్సిపల్ అండ్ డెఫినేషన్ చూస్తే కనుక రిడాక్స్ టైట్రేషన్స్ అంటే ఏంటి అంటే ఏ రియాక్షన్లో అయితే ఆక్సిడేషను రిడక్షను ఈ 2 రియాక్షన్స్ జరుగుతాయో ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని మనం ఏమంటాము రిడాక్స్ టైట్రేషన్స్, రిడాక్స్ రియాక్షన్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఒకే రియాక్షన్లో ఆక్సిడేషను రిడక్షను ఈ 2 కనుక జరిగితే అటువంటి రియాక్షన్స్ని మనం, అటువంటి టైట్రేషన్స్ని మనం రిడాక్స్ టైట్రేషన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇందులో ఒక పార్ట్ ఏమో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే ఇంకొక లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే లాస్ అండ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అమాంగ్ ద రియాక్టింగ్ సబ్స్టెన్సెస్ కనుక జరిగితే, సో రియాక్టెంట్స్లో ఎలక్ట్రాన్స్ని కోల్పోవడం అలాగే కొన్ని ఎలక్ట్రాన్స్ని గ్రహించడం అనేది 2 సైమల్టేనియస్గా ఒకే రియాక్షన్లో కనుక జరిగినట్లయితే అటువంటి రియాక్షన్స్ని, అటువంటి టైట్రేషన్స్ని మనం ఏమన్నాము రిడాక్స్ రియాక్షన్స్ అని, రిడాక్స్ టైట్రేషన్స్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ మనం చూస్తే ఆక్సిడేషను రిడక్షను 2 ఒకే రియాక్షన్లో జరుగుతాయి. సో మొట్టమొదటిగా అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ అంటే మన లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. సింపుల్గా చెప్పాలంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. ఇన్ ద సిమిలర్ వే అంటే రిడక్షన్ అంటే ఏం చెప్తాము, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఈ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 కూడా ఈ ఆక్సిడేషను రిడక్షను ఒకే రియాక్షన్లో కనుక జరిగితే దాన్ని మనం రిడాక్స్ రియాక్షన్ అని చెప్పేసి అంటాం. అందుకనే లాస్ ఆఫ్ 1 or more ఎలక్ట్రాన్, 1 లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లని కనుక సబ్స్టెన్స్ లాస్ అయితే ఆ రియాక్షన్ని, ఆ ఫినామినన్ని ఆక్సిడేషన్ అంటాం. అలాగే 1 లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ని ఒక సబ్స్టెన్స్ కనుక గ్రహిస్తే దాన్ని మనం ఏమన్నాం రిడక్షన్ అని చెప్పేసి అంటాం. ఇది కాకుండా జనరల్గా మనం ఆక్సిడేషన్ అంటే ఏం చెప్తామంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్ అని, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్ అని, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ అని, లేదా మెయిన్గా అసలు ఆక్సిడేషన్ అంటే ఫస్ట్ మనం చెప్పాల్సింది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై ఏ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ ఏమన్నాం ఆక్సిడేషన్. అలాగే సాధారణంగా మనం రిడక్షన్ అంటే ఎక్కువగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో చెప్తా ఉంటాం ఏంటంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్ అంటే లాస్ ఆఫ్ ఆక్సిజన్స్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్, లేదా ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్స్, లేదా మెయిన్గా మనం చెప్పాల్సింది ఏంటి అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అండ్ దట్ మీన్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, గెయిన్ ఆఫ్ 1 or more ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ ఏమన్నాము రిడక్షన్. సో ఈ 2 రియాక్షన్స్ కనుక ఒకే రియాక్షన్లో కనుక జరిగితే దాన్నే మనం ఏమన్నాము రిడాక్స్ అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫెర్రస్ Fe+2 ప్లస్ సీరియం +4 ఏమైంది Fe+3 కింద ప్లస్ సీరియం +3 కింద మారేటువంటి ఈ రియాక్షన్ని మనం ఇప్పుడు ఇక్కడ గమనిద్దాం. ఫెర్రస్ ఎలా మారింది, ఫెర్రిక్గా మారింది. Fe+2 మనకి Fe+3గా మారడం అనేది జరిగింది. ఇక్కడ సీరియం +4
Cerium+3గా మారింది. అంటే Fe+2 Fe+3గా మారింది అంటే అర్థం ఏంటి అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏం జరిగింది? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలాగే Cerium+4 ఏమైంది అంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడం అనేది జరిగింది కాబట్టి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏమంటాం మనం? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్ అండ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్ని సీరియం గ్రహించడం వలన గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే రిడక్షన్. సో ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు ఈ రియాక్షన్లో జరిగాయి కాబట్టి ఈ రియాక్షన్ని మనం ఏమంటాము? రిడాక్స్ రియాక్షన్ అని చెప్పేసి అంటాం. ఇందులో కొన్ని వర్డ్స్ని మనం నేర్చుకోవాలి ఇక్కడ, టర్మ్స్ని. ఎలాగా? Fe+2 Fe+3గా మారింది అంటే బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీన్ని ఏమన్నా ఆక్సిడేషన్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ దీన్ని ఏమన్నాం మనం? రిడక్షన్ అని చెప్పేసి అన్నాం. Cerium+4 ఒక ఎలక్ట్రాన్ని గ్రహించి Cerium+3గా సీరియస్గా మారింది కాబట్టి ఇది రిడక్షన్ అన్నాం. ఇప్పుడు ఈ రిడక్షన్ రియాక్షన్ జరగడానికి అంటే ఈ రిడక్షన్ రియాక్షన్ జరగడానికి ఈ సీరియం అనేది ఎలక్ట్రాన్ని గెయిన్ చేసింది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది కాబట్టి అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది కాబట్టి అక్కడ ఎవరు జరిగారు అంటే ఏం జరిగింది అంటే ఆక్సిడేషన్ జరిగింది. ఓకే, అంటే ఆక్సిడేషన్ జరగడానికి ఈ ఆక్సిడేషన్ రియాక్షన్ జరగడానికి ఈ Cerium+4 హెల్ప్ చేసినట్టు. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రాన్లు కోల్పోవడం జరిగింది. అలా కోల్పోతున్నప్పుడు వీడికి ఆ కోల్పోయిన ఎలక్ట్రాన్ని వీడు గ్రహించాడు. అంటే అక్కడ కోల్పోయినప్పుడు ఆ ఎలక్ట్రాన్ వీడు గ్రహించాడు కాబట్టి, గ్రహించేవాడు ఉన్నాడు కాబట్టి వీడిని ఏమని పిలుస్తాం మనం అంటే ఆక్సిడెంట్ అని చెప్పేసి అంటాం, లేదా ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్పేసి అంటాం. ఇదేమంటాము? Cerium+4ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఇప్పుడు Fe+2 ఎలక్ట్రాన్ని కోల్పోయి Fe+3గా మారి ఆక్సిడేషన్ రియాక్షన్లో పాల్గొంది. సో వీడు ఎలక్ట్రాన్ని కోల్పోయాడు కాబట్టి కోల్పోవడం వల్లనే కదా రిడక్షన్ రియాక్షన్ జరిగింది. అంచేత వీడు ఎలక్ట్రాన్ ఇవ్వకపోతే మనకి రిడక్షన్ అనే రియాక్షన్ జరగదు. కాబట్టి ఆ రిడక్షన్ రియాక్షన్ జరగడానికి Fe+2 కారణమయ్యాడు కాబట్టి Fe+2ని ఏమంటాం మనం? రెడ్యూసింగ్ ఏజెంట్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే ఏదైతే ఏ సబ్స్టెన్స్ అయితే, ఏ అయాన్ అయితే మనకి ఆక్సిడేషన్ చర్యలో పాల్గొంటుందో, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిపి మనకి ఆక్సిడేషన్ రియాక్షన్లో పాల్గొంటుందో వాడిని మనం ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ అని ఆర్ రిడక్టెంట్ అని. సో ఎవరైతే ఎలక్ట్రాన్ని గెయిన్ చేసి రిడక్షన్ రియాక్షన్లో పాల్గొంటున్నారో వాళ్ళని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని ఆర్ ఆక్సిడెంట్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ Fe+2 ఆక్సిడేషన్ రియాక్షన్లో పాల్గొంది. కానీ Fe+2ని మనం ఏమని పిలుస్తాము ఇక్కడ అంటే Fe+2 లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిపి ఆక్సిడేషన్ రియాక్షన్లో పాల్గొంది. దీన్ని మనం ఏమని పిలుస్తాం? రిడక్టెంట్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? రిడక్టెంట్. ఎందుకని? సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ని కోల్పోయాడు, వీడు కోల్పోయి ఆక్సిడేషన్లో పాల్గొన్నాడు కాబట్టి వీడిని ఏమంటాం? రిడక్టెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్ అని. ఈ Cerium+4ని ఏమని పిలుస్తాం మనం అంటే వీడు రిడక్షన్లో పాల్గొన్నాడు, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేసి చర్య రిడక్షన్లో పాల్గొన్నాడు, కానీ వీడిని ఆక్సిడెంట్ అని పిలుస్తాం, అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని పిలుస్తాం. దేర్ఫోర్ Cerium+4ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆర్ ఆక్సిడెంట్ అని, Fe+2ని మనం ఏమని పిలుస్తాము? రిడక్టెంట్ అని లేదా రెడ్యూసింగ్ ఏజెంట్ అని మనం పిలుస్తాం. వీటినే మనం డెఫినిషన్స్ రూపంలో మనం చెప్పుకున్నాం అన్నమాట. దెన్ కమ్ టు ద రిడాక్స్ టైట్రేషన్స్. ఈ రిడాక్స్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి రెండు రకాలుగా చెప్తాం, ఆక్సిడిమెట్రీ అని, రిడక్టిమెట్రీ అని. ఇది మనకి ఆల్రెడీ యాసిడ్ బేస్లో కూడా చెప్పుకున్నాం, ఆల్కలిమెట్రీ, ఎసిడిమెట్రీ అని చెప్పేసి చెప్పుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎవరిని మనం కనుక్కుంటామో అంటే ఇప్పుడు ఆక్సిడిమెట్రీ అనుకున్నాం సపోజ్ తెలుసుకోవాలనుకోండి. ఆక్సిడిమెట్రీ అంటే డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే ఒక రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క స్ట్రెంగ్త్ని లేదా దాని వెయిట్ని డిటర్మైన్ చేయాలనుకుంటే దేని ద్వారా చేస్తాము? ఒక స్టాండర్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ద్వారా చేస్తామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఆక్సిడిమెట్రీ. ఆక్సిడిమెట్రీ అంటే ఒక రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క స్ట్రెంగ్త్ని కానీ ఐడెంటిఫై చేయడానికి బై యూజింగ్ ఎవరి ద్వారాను? ఒక స్టాండర్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ను ఉపయోగించి చేస్తే దాన్ని మనం ఆక్సిడిమెట్రీ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ KMnO4 మోర్ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి Fe+2 యొక్క
అంటే ఫెర్రస్ అమోనియం సల్ఫేట్లో అది రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఆ ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ని మనం కనుక్కుంటున్నాం ఎవరి ద్వారా? KMnO4ను ఉపయోగించి. KMnO4 ఎవరు అంటే KMnO4 ఇస్ ఎ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ని ఉపయోగించి ఒక రిడక్టింగ్ ఏజెంట్ యొక్క స్ట్రెంగ్త్ని, ఒక రిడక్టింగ్ ఏజెంట్ యొక్క రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క వెయిట్ని డిటర్మైన్ చేసేటువంటి ప్రాసెస్ని ఆక్సిడిమెట్రీ అంటాం. అలాగే రిడక్టమెట్రీ అంటే ఏంటి? రిడక్టమెట్రీ అంటే రివర్స్, అంటే ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ యొక్క స్ట్రెంగ్త్ని కానీ ఒక అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ present in the given sample solution of oxidizing agent ni by using a standard solution of రెడ్యూసింగ్ ఏజెంట్ని ఉపయోగించి చేస్తే దాన్ని మనం రిడక్టమెట్రీ అని చెప్పేసి అంటాం. ఇలాగా రిడాక్స్ టైట్రేషన్స్ని మనం రెండు రకాలుగా చెప్తున్నాం. ఒకటి ఆక్సిడిమెట్రీ అని, రెండు రిడక్టమెట్రీ అని చెప్పేసి. ఇది మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి. KMnO4 and potassium dichromate, potassium permanganate, potassium dichromate are the most common oxidizing agents. అలాగే వైల్ ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ వీని మోర్ సాల్ట్ అంటాం. అలాగే ఆక్సాలిక్ యాసిడ్ ఆర్ ద కామన్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ రిడాక్స్ రియాక్షన్స్ ఆర్ రిడాక్స్ టైట్రేషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ రిడాక్స్ టైట్రేషన్స్. ఇక్కడ డిపెండింగ్ అపాన్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ మనం ఈ రిడాక్స్ రియాక్షన్స్ని మనం ఎన్ని రకాలుగా క్లాసిఫై చేసుకున్నాము అంటే జనరల్గా మనం 4 టైప్స్గా చెప్తాము. ఎందుకంటే హాలోజన్స్ ఆర్ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, అంటే బ్రోమోమెట్రీ కూడా కలుపుకుంటే 5 టైప్స్గా ఇక్కడ చెప్తున్నాం. ఒకటి పెర్మాంగనోమెట్రీ, అంటే బై యూజింగ్ పొటాషియం పర్మాంగనేట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ మనం చేసేటువంటి రియాక్షన్స్ రిడాక్స్ రియాక్షన్స్ని పెర్మాంగనోమెట్రీ అని. అలాగే పొటాషియం డైక్రోమేట్ని ఉపయోగించి చేస్తే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగించి రిడాక్స్ రియాక్షన్స్ని కండక్ట్ చేస్తే, అంటే ఒక రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేస్తే దాన్ని డైక్రోమెట్రీ అని. అలాగే సీరియం సాల్ట్స్ని ఉపయోగించి చేస్తే దాన్ని సీరిమెట్రీ అని. అలాగే అయోడిన్ని ఉపయోగించి చేస్తే అయోడిన్ టైట్రేషన్స్ అంటాం. ఈ అయోడిన్ టైట్రేషన్స్ అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఐడోమెట్రీ అని, ఒకటి ఐడిమెట్రీ అని చెప్పి. ఐడిమెట్రీ. సో ఇంకొకటి ఏంటి? బ్రోమోమెట్రీ, అంటే యూజింగ్ బ్రోమిన్ యాజ్ ఏ టైట్రెంట్ ఆర్ బ్రోమిన్ కూడా మనకు తెలుసు ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో అంచేత ఇలాగ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ రిడాక్స్ టైట్రేషన్స్ని మనం బేస్డ్ ఆన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ని ఉపయోగించి క్లాసిఫై చేసుకుంటాం. దెన్ కమ్ టు ద ఫస్ట్, ఇందులో మనం పెర్మాంగనోమెట్రీ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ మెન્ટ బై దిస్ పెర్మాంగనోమెట్రీ అంటే బై యూజింగ్ పొటాషియం పర్మాంగనేట్, మనం పొటాషియం పర్మాంగనేట్ని ఉపయోగించి మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగించి చేసేటువంటి టైట్రేషన్స్ని పర్మాంగనోమెట్రిక్ టైట్రేషన్స్ అంటాం. మనకు తెలుసు KMnO4 ఈజ్ ఏ బెస్ట్ అండ్ స్ట్రాంగ్ మోస్ట్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్పేసి అంటాం. అట్లాగే ఇందులో ఇది బెస్ట్. ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ ఇండికేటర్ అని కూడా చెప్తాం మనం. అయితే ఈ KMnO4 ఇన్ యాసిడ్ మీడియం అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యాసిడ్ ఏంటంటే మనం వాడేది సల్ఫ్యూరిక్ యాసిడ్ని వాడతాం. H2SO4ని సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే KMnO4 ఇన్ యాసిడ్ మీడియం యాక్ట్స్ యాజ్ ఏ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఇక్కడ మనకి 5 నేసెంట్ ఆక్సిజన్స్ని, అంటే మనం ఈక్వేషన్ కనుక తీసుకుంటే మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం అసలు వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి ప్రధానమైనది ఏంటి అంటే ఈక్వేషన్, కెమికల్ ఈక్వేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఆ రూల్స్ అన్ని ఆ వాల్యూమెట్రిక్, ఎందుకంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో మనం రిడాక్స్ టైట్రేషన్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఇక్కడ వర్తిస్తాయి. అంటే ఏ కెమికల్ రియాక్షన్ ఏ టైట్రేషన్ చేద్దామన్నా సరే, అంటే రిడాక్స్ టైట్రేషన్ చేసినప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే అంటే కెమికల్ ఈక్వేషన్, అంటే ఎవరు ఆక్సిడెంట్ ఎవరు రిడక్టెంట్, ఆక్సిడేషన్ ఏరియా ఎలా జరుగుతోంది, రిడక్షన్ ఏం జరుగుతోంది అన్నది కెమికల్ ఈక్వేషన్ రూపేణా మనం ఖచ్చితంగా వేసి తీరాలి. ఇప్పుడు ఇందులో KMnO4 అనేవాడు యాసిడ్ మీడియంలో స్పెషల్లీ సల్ఫ్యూరిక్ యాసిడ్లో 5 నేసెంట్ ఆక్సిజన్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 నేసెంట్ ఆక్సిజన్స్ కూడా మనకి ఆక్సిడైజ్ చేస్తాయి, అంటే ఆక్సాలిక్ యాసిడ్ని కానీ మోర్ సాల్ట్ని కానీ ఆక్సిడైజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఈ పొటాషియం పర్మాంగనేట్ మనం నేర్చుకున్నాం, ఇట్స్ ఏ సెకండరీ స్టాండర్డ్, దీన్ని ప్రైమరీ స్టాండర్డ్గా ఉపయోగించాం. కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని పొటాషియం పర్మాంగనేట్ని మొట్టమొదటిగా మనం స్టాండర్డైజ్ చేసుకోవాలి. ఎట్లా స్టాండర్డైజ్ చేస్తాం? బై యూజింగ్ ఆక్సాలిక్ యాసిడ్, అంటే ఇట్ ఈస్ పొటాషియం పర్మాంగనేట్ ఈ స్టాండర్డైజ్డ్ ఎగ్నెస్ట్ ప్యూర్ ఆక్సాలిక్ యాసిడ్. ఆ ఆక్సాలిక్ యాసిడ్ టైట్రేషన్తో
ఆక్సాలిక్ యాసిడ్ స్టాండర్డ్ సొల్యూషన్ ఉపయోగించి మనం పొటాషియం పర్మాంగనేట్ని స్టాండర్డైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, దెన్ అప్పుడు ఆక్సాలిక్ యాసిడ్ ఎలా మారుతుంది, కార్బన్ డైఆక్సైడ్గా ఆక్సిడైజ్ అయిపోతుంది అనమాట. దెన్ MnSO4 అనేది మనకి అంటే KMnO4 ఎంత అక్కడ ఆక్సిడేషన్ నెంబర్ మ్యాంగనీస్ ఎంత +7. +7 నుంచి ఎంతకు వచ్చేస్తాడు అంటే +2కి వచ్చేస్తాడు. అంటే +7 నుంచి +2కి ఎప్పుడు వచ్చాడో +7 నుంచి +2 అంటే 5 ఎలక్ట్రాన్స్ని వీడు గెయిన్ చేసుకున్నాడు, అంతే కదా. సో ఎప్పుడైతే +7 నుంచి +5కి +2కి వచ్చాడో, +7 నుంచి +2కి వచ్చాడో ఏం జరిగిందంటే అక్కడ 5 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేశాడు. 5 ఎలక్ట్రాన్ గెయిన్ చేశాడంటే ఏ రియాక్షన్లో పాల్గొన్నాడు అంటే రిడక్షన్లో పాల్గొన్నాడు. సో రిడక్షన్లో పాల్గొన్నటువంటి ఆ ఏజెంట్ని ఏమని పిలుస్తాం మనం అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే, రిడక్షన్ రియాక్షన్లో పాల్గొన్న వాడిని ఏమని పిలుస్తాం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నాం. అంటే KMnO4 ఈజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్ బట్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిడక్షన్ రియాక్షన్. ఇప్పుడు ఆక్సాలిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, ఆక్సాలిక్ యాసిడ్ ఏమవుతాడు ఆక్సిడేషన్లో పాల్గొంటాడు. ఓకే, వాడు ఆక్సిడైజ్ అవుతాడు, ఆక్సిడేషన్లో పాల్గొంటాడు. అంటే వాడే ఏజెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతాడు, రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, అంటే వీడు పరోక్షంగా రిడక్షన్ రియాక్షన్ జరగడానికి వీడు ఏమవుతాడు హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి వీడు పాల్గొనేది ఆక్సిడేషన్ రియాక్షను, కానీ ఆ ఆక్సిడేషన్ వీడు పక్కన ఉన్నటువంటి రిడక్షన్ రియాక్షన్ జరగడానికి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి వీడిని ఏమన్నాం రెడ్యూసింగ్ ఏజెంట్ అని చెప్పేసి అన్నాం. అలాగే ఇందులో KMnO4 ఈజ్ ఎ సెల్ఫ్ ఇండికేటర్ ఇన్ యాసిడ్ మీడియం, ఇది ఒకటి మనకు తెలుస్తుంది. అలాగే ఇండికేటర్స్కి వచ్చినప్పుడు కూడా మన వర్కింగ్ మోడల్ కూడా మనం చెప్తాం. ఆక్సాలిక్ యాసిడ్ అనేది పొటాషియం పర్మాంగనేట్తో ఎలా రియాక్ట్ అవుతోంది అంటే సో ఇది ఈక్వేషన్. అంటే ఇక్కడ రిడక్షన్ హాఫ్ రియాక్షను, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. ఇక్కడ చూడండి KMnO4 సల్ఫ్యూరిక్ యాసిడ్తో కనుక రియాక్ట్ అయితే మొట్టమొదటిగా MnSO4 మనం ఈక్వేషన్ వేసేటప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. అంటే యారో మార్క్ దాటిన వెంటనే మనం మ్యాంగనీస్ని వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కెటలిస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మ్యాంగనీస్ అనేది ఆటో కెటలిస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ KMnO4 ఈజ్ ఏ సెల్ఫ్ ఇండికేటర్, కానీ రియాక్షన్ జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, రియాక్షన్ స్పీడ్గా రేట్ ఆఫ్ రియాక్షన్ స్పీడ్గా జరగాలంటే Mn+2 స్టేట్లో Mn+2 అయాన్ ఫామ్ అయిన తర్వాతే స్పీడ్ అందుకుంటుంది ఇక్కడ రియాక్షన్. అలాగే మనకు తెలుసు ఆక్సాలిక్ యాసిడ్ KMnO4 చేస్తున్నప్పుడు 70 to 80 degrees సెంటిగ్రేడ్ దగ్గర మనం దగ్గర 70 degrees దగ్గర మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏం చేస్తాం ఒక 20 ml మీన్స్ ఆక్సాలిక్ యాసిడ్ని కొనికల్ ఫ్లాస్క్లోకి పిపెట్ ద్వారా తీసుకుంటాం. దానికి ఒక 10 ml లేదంటే ఒక 20 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం. 5 నార్మల్ కానీ 3 నార్మల్ కానీ యాడ్ చేస్తాం. సొల్యూషన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుని అప్పుడు 70 degreesకి ఫస్ట్ హీట్ చేసిన తర్వాత ఎవరిని ఈ ఆక్సాలిక్ యాసిడ్ని మీన్స్ యాసిడ్ మీడియంలో ఉన్న ఆక్సాలిక్ యాసిడ్ని మన కొనికల్ ఫ్లాస్క్ని హీట్ చేసుకుని అప్పుడు ఆ 70 degrees దగ్గర ఉన్నప్పుడు అంటే KMnO4ని బ్యూరిట్ ద్వారా యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనం స్టిర్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది రియాక్షన్. ఎప్పుడైతే మ్యాంగనీస్ ఫామ్ అయిందో అప్పుడు రియాక్షన్ స్పీడ్ అవుతుంది అనమాట అండి. అందుకనే ఇక్కడ MnSO4 స్పెషల్లీ Mn+2 యాక్ట్స్ యాజ్ ఏ ఆటో క్యాటలిస్ట్ అని చెప్పేసి కూడా అంటాం. ద మెయిన్ థింగ్ ఇక్కడ మెయిన్ ఈక్వేషన్ చూడండి, KMnO4 plus sulfuric acid plus oxalic acid gives MnSO4 plus KTSO4 plus 8H2O. This is the 10th carbon dioxide. This is the overall reaction అన్నమాట. ఇందులో ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అంటే ఇది, అలాగే రిడక్షన్ హాఫ్ రియాక్షన్ అంటే ఇది మాలిక్యులర్ లెవెల్లో చెప్తే. అలా కాకుండా అయానిక్ ఈక్వేషన్ ప్రకారంగా తీసుకుంటే కనుక మీరు గమనించిన MnO4- plus 8H plus ఇది దిస్ ఈస్ ద రిడక్షన్ హాఫ్ రియాక్షన్. రిడక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ 5 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఆక్సిలేట్ అయ్యాను ఎలక్ట్రాన్ని కోల్పోవడం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, దిస్ ఈజ్ మీన్స్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఈ రెండు కనుక మనం చేస్తే మనం ఓవరాల్ రియాక్షన్ చూస్తే కనుక దిస్ ఈజ్ ద వన్. సో ఇది ఎగ్జాంపుల్ ఫర్ మనకి
పెర్మాంగనోమెట్రీలో ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సిమిలర్లీ కెమనోఫోర్ వర్సెస్ మోర్సాల్ట్ ఎగ్జాంపుల్, ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ అంటాం. ఇక్కడ మనకి ఫెర్రస్ సల్ఫేట్ని అంటే ఫెర్రస్ని ఫెర్రిక్గా మార్చడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ఇది కూడా యాసిడ్ మీడియంలో అంటే కేమనోఫోర్ ఇన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మీడియంలో మనకి 5 నేసెంట్ ఆక్సిజన్, అందుకని ఇట్స్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ యాసిడ్ మీడియం. స్పెషల్లీ సల్ఫ్యూరిక్ యాసిడ్నే వాడతాం. HNO3 ఎందుకు వాడమండి, HCl ఎందుకు వాడమని అంటే HNO3 కూడా ఆక్సిడైజింగ్ ఏజెంటే. అలాగే నువ్వు HCl తీసుకోవచ్చు కదా, ఇక్కడ HCl కూడా ఏమవుతుందంటే ఆక్సిడైజ్ అయిపోతుంది అనమాట. అందుకనే స్పెషల్గా మనం కేమనోఫోర్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ మీడియంలోనే తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, కేమనోఫోర్ దీని యాసిడ్ మీడియం ఏమైంది, 5 నేసెంట్ ఆక్సిజన్ వచ్చింది. ఫస్ట్ MnSO4 వస్తాడు. నెక్స్ట్ ఈ 5 నేసెంట్ ఆక్సిజన్స్ ఫెర్రస్ని ఎలా మారుస్తాయి, ఫెర్రిక్గా మారుస్తాయి. ఇక్కడ మన ఇండికేటర్ గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం కేమనోఫోర్ని సెల్ఫ్ ఇండికేటర్ అని చెప్పేసి అంటాం. ఈ 2 రియాక్షన్స్లోనూ కూడా కేమనోఫోర్ని మనం సెల్ఫ్ ఇండికేటర్ అంటున్నాం. అంటే నువ్వు ఎప్పుడైతే కేమనోఫోర్ బ్యూరేట్లో యాడ్ చేసుకుంటూ పోతున్నావో, అంటే ఆక్సాలిక్ యాసిడ్ కావచ్చు యాసిడ్ మీడియంలో, అలాగే నెక్స్ట్ ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ అంటే మోర్ సాల్ట్ కావచ్చు. ఇక్కడ మనకి 4 తీసుకున్నాం, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చూసుకుంటే 2 మోలార్ కింద వస్తుంది, ఇక్కడ 10 అట్లాగనమాట. లేదంటే 0.02 మోలార్, అక్కడేమో 0.1 ఫెర్రస్ సల్ఫేట్ కింద మనం తీసుకోవచ్చు. అట్లాగా మనం ప్రిపేర్ చేసుకుంటాము సొల్యూషన్స్ని. దాని ప్రకారంగా వెళ్ళినప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి అంటే కేమనోఫోర్ని మనం యాడ్ చేసినప్పుడు ఫెర్రస్ సల్ఫేట్కి యాడ్ చేసామనుకోండి, దట్ ఇస్ కాల్డ్ న్యూట్రల్ అయిపోతుంది అక్కడ. అంటే కేమనోఫోర్ ఫెర్రస్ సల్ఫేట్ని పూర్తిగా ఫెర్రిక్గా మార్చేశాడు. మనం తీసుకున్న ఫెర్రస్ సల్ఫేట్ని నువ్వు వేసిన 1 బై డ్రాప్ బ్యూరెట్లోంచి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఫెర్రస్ ఎలా మారిపోయాడు, ఫెర్రిక్గా మారిపోయాడు. ఇప్పుడు లాస్ట్ వన్ మనం తీసుకున్న ఫెర్రస్ అంతా కూడా ఫెర్రిక్గా మారిపోయిన తర్వాత ఇంకా ఫెర్రస్ లేదు. ఇంకా ఓకే, మన కొనికల్ ఫ్లాస్క్లో ఇంకా ఫెర్రస్ లేడు. అప్పుడు నువ్వు లాస్ట్ డ్రాప్ కింద ఏం చేస్తావు, కేమనోఫోర్ వేసావు అనుకోండి. ఇంకా కేమనోఫోర్ ఆక్సిడైజ్ చేయడానికి ఫెర్రస్ లేవు కాబట్టి ఆ కేమనోఫోర్ కలరే మనకు కనపడుతుంది. దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. అక్కడ వరకు కూడా కలర్లెస్గా ఉంటుంది. అంటే నువ్వు కేమనోఫోర్ యాడ్ చేస్తూ ఉంటావు, పింక్ కలరే. సో ఆ కేమనోఫోర్ కలర్ యాడ్ చేస్తున్నప్పటికీ ఆ కేమనోఫోర్ యాసిడ్ మీడియంలో ఉన్న ఫెర్రస్ని ఫెర్రిక్గా మార్చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. అంటే నువ్వు బ్యూరెట్ నుంచి యాడ్ చేస్తున్న వాడు అంతా కూడా ఫెర్రస్ ఉన్నాడు కాబట్టి కొనికల్ ఫ్లాస్క్లో ఫెర్రిక్గా మార్చేసి ఖర్చు అయిపోయాడు మొత్తం అంతాను. ఎప్పుడైతే మనం తీసుకున్న కొనికల్ ఫ్లాస్క్లో తీసుకున్న ఫెర్రస్ అంతా ఫెర్రిక్ అయిపోయాడో, అప్పుడు నువ్వు లాస్ట్ డ్రాప్ వేసినప్పుడు అంటే ఒక చుక్క ఎక్స్ట్రా వేసినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఫెర్రస్లు ఎవరు లేరు కాబట్టి ఆ కేమనోఫోర్ కలర్ మనకు కనపడుతుంది. ఇప్పుడు ఆ కేమనోఫోర్ కలర్ పేల్ పింక్ అనమాట. దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. మనకి తెలుసు ఈక్వలెన్స్ పాయింట్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము. ఇక్కడ కూడా అంతే. అంటే రియాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫెర్రస్ అంతా ఫెర్రిక్ అయిపోయింది, లేదా ఆక్సాలిక్ యాసిడ్ అంతా కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయాడు, అప్పుడు మనం లాస్ట్ డ్రాప్ వేస్తున్నాం. అంటే ఏమైంది, మనం ఈక్వలెన్స్ పాయింట్ని దాటి వచ్చేసాము. సో ఈక్వలెన్స్ పాయింట్ని మనం దాటేసి వచ్చి చెప్తున్నాము. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఎండ్ పాయింట్. ఆ ఎండ్ పాయింట్ ఎలా ఉండాలి అంటే పేల్ పింక్ కలర్, అంటే వెరీ నియరర్ టు ద ఈక్వలెన్స్ పాయింట్. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది అదే. అందుకని కేమనోఫోర్ కలర్ డార్క్ కలర్లో ఉండకూడదు. డార్క్ కలర్లో ఉన్నామంటే మనం ఈక్వలెన్స్ పాయింట్ని దాటేసి వచ్చేస్తాం అన్నమాట. ఎక్కువ కేమనోఫోర్ యూజ్ చేస్తాం. అందుకని పింక్ కలర్ ఎలా ఉండాలి, పేల్ పింక్ కలర్లో ఉండాలి. సో పేల్ పింక్ కలర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యేలా ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం దాన్ని ఎండ్ పాయింట్గా మనం చూస్తాం. అంటే ఈ టైట్రేషన్ చెప్పాలంటే కలర్లెస్ టు కలర్ అనమాట, కలర్లెస్ టు కలర్. సో ఇప్పుడు ఇందులో మనం యాసిడ్ మీడియం ఈజ్ నెసెసరీ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ప్రెసిపిటేషన్ ఆఫ్ మ్యాంగనీస్ ఆక్సైడ్. ఎస్, ఎందుకు ఇక్కడ యాసిడ్ మీడియం యూజ్ చేయాలి అంటే, ఇక్కడ యాసిడ్ మీడియం యూజ్ చేయడం వలన మ్యాంగనీస్ ఆక్సైడ్ ప్రెసిపిటేషన్లోకి వెళ్లకుండా ఉంటుంది. అందుకనే మనం ఖచ్చితంగా యాసిడ్ మీడియంని యూజ్ చేస్తాం. ఆ యాసిడ్ కూడా ఎవరండి మనం వాడేది, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, ఇంతకుముందు చెప్పిన కేమనోఫోర్ యాక్ట్స్ యాజ్ ఏ సెల్ఫ్ ఇండికేటర్ అని చెప్పేసి అన్నాం. అంటే ఈ 2 టైట్రేషన్స్ ఎగ్జాంపుల్స్ దేనికి ఎగ్జాంపుల్స్, పెర్మాంగనేట్ టైట్రేషన్స్కి, పెర్మాంగనోమెట్రీకి ఈ 2 కూడా ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చి అనదర్ వన్
ఇందులో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ సూటబుల్ అని చెప్పాం. ఎందుకని మనం HNO3 కానీ HCl కానీ యూజ్ చేయము అంటే HNO3 అనేవాడు ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ మనకు తెలుసు. అలాగే HCl అనుకోండి, ఇప్పుడు KMNO4తో రియాక్ట్ అయిపోతాడు, అంటే ఆ HCl KMNO4తో రియాక్ట్ అయిపోయి KCl కింద MnCl2 కింద ముఖ్యంగా క్లోరిన్ Cl2ని మనకి ఇస్తాడు. మనకు తెలుసు Cl2 ఈజ్ ఆల్సో ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎప్పుడైతే ఈ Cl2 వచ్చాడో ఆ లోపల నువ్వు ఎవరినైతే ఆక్సిడైజ్ చేద్దాం అనుకుంటున్నావో, అంటే ఎవరైతే రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళని KMNO4 చేయడు. KMNO4 చేయకుండా ఈ క్లోరిన్ వాళ్ళు చేసేయచ్చు అనమాట. అందుకని ఇక్కడ మనం HClని మనం తీసుకోము. సో KMNO4ని ఎప్పుడు కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్లోనే మనం తీసుకుంటాం. కారణం HNO3 ఈజ్ ఎ ఇట్ సెల్ఫ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. రెండోది ఇక్కడ HCl అనేవాడు కెమికల్లీ రియాక్ట్స్ విత్ KMNO4 ఫార్మింగ్ క్లోరిన్ గ్యాస్. క్లోరిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. క్లోరిన్ అనేవాడు ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి మనకి యాక్యురసీ అనేది ఉండదు. కాబట్టి సో ఈ పర్మాంగనేట్ టైట్రేషన్స్లో పర్మాంగనోమెట్రీలో యాసిడ్ మీడియం అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం తీసుకుని వెళ్తాం. సో ఇక్కడ KMNO4 ఈజ్ ఏ సెల్ఫ్ ఇండికేటర్ అనేది కూడా మనం చెప్పుకున్నాం. అంటే మోర్ సాల్ట్ KMNO4 టైట్రేషన్ కానీ ఆక్సాలిక్ యాసిడ్ KMNO4 టైట్రేషన్ కానీ చూసినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ మనకి KMNO4 ఫెర్రస్ని ఫెర్రిక్గా మొత్తం ఆక్సిడైజ్ అయిపోయిన తర్వాత ఇంకా మన కొనికల్ ఫ్లాస్క్లో ఫెర్రస్ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఆ లాస్ట్ డ్రాపే మనకి కలర్ ఇండికేషన్ ఇస్తుంది, పింక్ కలర్ని ఇస్తుంది. అలాగే ఆక్సాలిక్ యాసిడ్, ఈ ఆక్సాలిక్ యాసిడ్ మీడియంలో 70 degrees దగ్గర తీసుకున్నప్పుడు కూడా మనకి కలర్లెస్ అప్ టు మనకి మనం తీసుకున్న ఆక్సాలిక్ యాసిడ్ మొత్తం కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది. ఆ లాస్ట్ డ్రాప్ ఎప్పుడైతే అంటే ఆక్సాలిక్ యాసిడ్ అంతా అయిపోయింది, అప్పుడు నువ్వు ఒక్క డ్రాప్ మనం KMNO4 కనుక వేస్తే వెంటనే పింక్ కలర్ అనేది మనకి ఫామ్ అవుతుంది. దేర్ఫోర్ దట్ ఇండికేట్స్ ద ఎండ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. అలాగే ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే KMNO4 ఆక్సాలిక్ యాసిడ్ విషయంలో కావచ్చు, అట్లాగే మనకి ఫెర్రస్ విషయంలో కావచ్చు, ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ వర్సెస్ KMNO4 విషయం కావచ్చు, ఇక్కడ వన్స్ ద రియాక్షన్ స్టార్ట్స్ Mn+2 ఫార్మ్డ్ యాక్సలరేట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. అంటే ఇందాకడే చెప్పాను Mn+2 యాక్ట్స్ యాజ్ ఏ ఆటో క్యాటలిస్ట్ అని చెప్పేసి అన్నాను. ఆటో క్యాటలిస్ట్. అందుకనే యారో మార్క్కి ఎప్పుడు కూడా ఈక్వేషన్ వేసేటప్పుడు ఏదైనా వేసేయచ్చు అనుకుంటూ ఉంటాం, కానీ యారో మార్క్ ఇవతల ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్లో యారో మార్క్ ఇవతల ఇమీడియట్గా MnSO4 రాయడం అనేది ఒక పద్ధతి అన్నమాట. ఓకే, సో సాధారణంగా ఏం చేస్తామంటే KMNO4 + H2SO4 + ఆక్సాలిక్ యాసిడ్ గివ్స్ K2SO4 మనకు గుర్తున్నవి రాసేస్తూ ఉంటాం. కాదు, ఇక్కడ MnSO4 Mn+2 ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. Mn+2 ఫామ్ అవుతాడు, వాడు ఆటో క్యాటలిస్ట్గా పనిచేసి రేట్ ఆఫ్ రియాక్షన్ పెంచుతాడు, క్విక్గా ఇంకా అక్కడి నుంచి జరుగుతుంది అనమాట. అందుకని కెటాలసిస్ అనే మనకి కాన్సెప్ట్లో ఇది వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఈక్వేషన్స్లో MnSO4 ఈజ్ కాల్డ్ ఆటో క్యాటలిస్ట్ అని. అలాగే ఇండికేటర్స్ మనం ముఖ్యంగా మాట్లాడుతున్న టైట్రేషన్స్లో ఈ KMNO4 అనేది సెల్ఫ్ ఇండికేటర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ థర్డ్ సబ్స్టెన్స్ని ఎవరిని యూజ్ చేయట్లా. ఏం చేస్తాము, ఆక్సాలిక్ యాసిడ్ని కొనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నాం, దానికి ఇక్కడ చాలా విచిత్రం ఏంటి, దానికి మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపేస్తాం. KMNO4 కలపం సల్ఫ్యూరిక్ యాసిడ్ని, ఆక్సాలిక్ యాసిడ్కే సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలిపేస్తాం, కోనికల్ ఫ్లాస్క్లో కలిపేసి హీట్ చేస్తాం. మీకు ఎక్స్పెరిమెంట్ గుర్తుండే ఉంటుంది, చేసి ఉంటారు, ఖచ్చితంగా చేస్తారు ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, హీట్ చేసిన తర్వాత అంటే ఆక్సాలిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ రియాక్ట్ అవ్వవు, ఈ రెండు ఏమీ రియాక్ట్ అవ్వవు. ఎప్పుడైతే నువ్వు KMNO4ని బ్యూరెట్లోంచి రన్ చేస్తూ ఉంటావో అప్పుడు ఈ KMNO4 చూడండి, ఇదిగో రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అనమాట. అప్పుడు ఈ KMNO4 మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి 5 నేసెంట్ ఆక్సిజన్స్ని ఇస్తుంది. ఇమీడియట్గా ఈ 5 నేసెంట్ ఆక్సిజన్స్ కూడా ఈ కోనికల్ ఫ్లాస్క్లోనే ఉన్నటువంటి ఆక్సాలిక్ యాసిడ్ని ఇమీడియట్గా ఆక్సిడైజ్ చేసేస్తాయి. ఇదన్నమాట ప్రొసీజర్. అందుకనే మనకి ఆక్సాలిక్ యాసిడ్కి ఎవరిని కలుపుతాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలుపుతాం. కోనికల్ ఫ్లాస్క్లో ఈ రెండు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా అంతే, ఫెర్రస్ అమోనియం సల్ఫేట్కి కూడా మనం అదే మాదిరిగా చెప్పుకుంటూ వెళ్తాం.
KMnO4 వర్సెస్ ఫెర్రస్ అమోనియం సల్ఫైడ్ ఎవరు కలుపుతామో ఫెర్రస్ సల్ఫైడ్కి కలుపుతాం సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఈ రెండు ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర జరిగేటువంటి రియాక్షనే. ఎప్పుడైతే ఫెర్రస్ సల్ఫేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, ఎప్పుడైతే నువ్వు KMnO4 వేసావో ఫస్ట్ KMnO4 ఎవరితో రియాక్ట్ అవుతుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ ఏం ఫామ్ చేస్తుంది, 5 నేసెంట్ ఆక్సిజన్స్ని ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ KMnO4 ఏమయ్యాడు, రెడ్యూస్ అయ్యాడు. ఎలా చెప్పావు, +7 నుంచి ఎక్కడ ఎంతకు వచ్చేసాడు, +2కి వచ్చేసాడు. +7 నుంచి +2కి వచ్చాడంటే ఏం జరిగింది, నుంచి +2కి వచ్చాడంటే అర్థం ఏంటి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేశాడు. కాబట్టి దాన్ని ఏమన్నాం, రిడక్షన్ అన్నాం. సో రిడక్షన్లో పాల్గొన్న వాడిని ఏమంటాం, KMnO4 ఇస్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నాం. ఇప్పుడు Fe+2 ఉన్నాడు, ఈ ఆక్సిజన్స్ తీసుకుని ఏమైపోయాడు, వీడు ఆక్సిడైజ్ అయిపోయాడు. అంటే Fe+2 ఏమయ్యాడు, Fe+3 కింద మారిపోయాడు. Fe+3కి ఎప్పుడైతే మారిపోయాడో ఏమయ్యాడు, వీడు ఆక్సిడేషన్లో పాల్గొన్నాడు, ఆక్సిడేషన్ రియాక్షన్లో పాల్గొన్నాడు. అంటే వీడెవడు, రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇది ఓవరాల్గా మనకి పెర్మాంగనోమెట్రీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చి డైక్రోమెట్రీ. సో ఇక్కడ మనకు తెలుసున్నదే డైక్రోమేట్, పొటాషియం డైక్రోమేట్ అనేది ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి క్రిస్టలైన్ సాలిడ్గా మనం చెప్తాం. దీన్ని యాక్వస్ సొల్యూషన్లో ఇది ప్రెసెంట్ అయి ఉంటుంది, మీన్స్ యాక్వస్ సొల్యూషన్లో తీస్తాం. ఇది కూడా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్. అయితే ఇక్కడ మనం ఒక వెసులుబాటు ఉంది. ఇక్కడ పెర్మాంగనేట్లో లాగానే మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్నే వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ HClతో కూడా ఇది మనకి HClలో కూడా దీన్ని డిజాల్వ్ చేసుకోవచ్చు. అయితే HNO3ని మనం ఇక్కడ యూజ్ చేయం. ఎందుకు అంటే HNO3 ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. కాబట్టి మనం పెర్మాంగనోమెట్రీలో అయితే ఓన్లీ సల్ఫ్యూరిక్ యాసిడ్ని వాడతాం. ఇక డైక్రోమెట్రీలో అనుకోండి మనం HClని కూడా వాడుకోవచ్చు. అయినప్పటికీ మనం సల్ఫ్యూరిక్ యాసిడ్నే యూజ్ చేయడం అనేది జరుగుతుంది, బెస్ట్ అనమాట అండి. ఓకే, ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ అనేది ఆరెంజ్ కలర్ క్రిస్టలైన్ సాలిడ్ అని, ఇది యాక్వస్ సొల్యూషన్లో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ వీడు నేసెంట్ ఆక్సిజన్స్ని, వీడు 3 నేసెంట్ ఆక్సిజన్స్ని ఇస్తాడు. పర్మాంగనేట్ అయితే KMnO4 అయితే 5 నేసెంట్ ఆక్సిజన్స్ని ఇస్తే వీడేమో 3 నేసెంట్ ఆక్సిజన్స్ని ఇస్తాడు. వీడు కూడా ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి పనిచేస్తాడు మనకి. KMnO4ని మనం సెకండరీ స్టాండర్డ్ అని చెప్పేసి అన్నాం, కానీ ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ అనేది ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్. సో ఈక్వేషన్ యాసిడ్ మీడియం చెప్పాను కదండి, సల్ఫ్యూరిక్ యాసిడ్తో అయినా వాడచ్చు అని చెప్పాను. సల్ఫ్యూరిక్ యాసిడ్లో అవని HClలో అవని ఏమవుతుంది, 3 నేసెంట్ ఆక్సిజన్స్ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాసిడ్ మీడియం. ఇట్ ఈల్డ్స్ 3 నేసెంట్ ఆక్సిజన్స్, జస్ట్ బోర్న్ ఆక్సిజన్స్ ఫర్ ఆక్సిడేషన్. సో ఇది కూడా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంటే. అయితే ఇక్కడ డైక్రోమేట్ అయాన్స్ రెడ్యూసెస్ టు 2 chromium 3 అయాన్స్. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే క్రోమియం +6 ఆక్సిడేషన్ స్టేట్. జాగ్రత్త చూడండి, +6 మనం క్యాల్కులేట్ చేసేవాళ్ళం. K2Cr2O7లో క్రోమియం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే క్యాల్కులేట్ చేసాం +6 అని. అలాగే KMnO4లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్, ఇవన్నీ స్టాండర్డ్ మనకి కంపల్సరీగా ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్లో మన ఇంటర్మీడియట్ లెవెల్లో నేర్చుకునేటువంటి ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్ చేసినప్పుడు మన KMnO4 పొటాషియం డైక్రోమేట్ని వీటినే వాడతాం ఎక్కువగా. సో క్రోమియం అనేది +6 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. ఈ +6 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నవాడు ఎక్కడికో ఎంతకు వచ్చేసాడు, +3కి వచ్చేసాడు. +6 ఉన్నవాడు +3కి వచ్చాడంటే ఏమైనట్టండి, సో ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేశాడు. కాబట్టి ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే వీడు ఎందులో పాల్గొన్నట్టు అంటే రిడక్షన్ రియాక్షన్లో పాల్గొన్నట్టు. రియాక్షన్లో పాల్గొన్నవాడు ఎవడు, ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఇక్కడ చూస్తే దిస్ రియాక్షన్ రిక్వైర్స్ 6 electrons and 14 hydrogen ions. 6 electrons 14 hydrogen ions అన్నమాట. ఓకే, ఇదిగోండి. సో ఈక్వేషన్ చూస్తే పొటాషియం డైక్రోమేట్ 6 electronsని అంటే ఇవి H+ యాసిడ్ మీడియం అంతా 14 H+ని తీసుకుంటే క్రోమియం ఎలా మారాడు, +3 కింద 7 H2O. అంటే దేర్ఫోర్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే 1 mole ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ ఆక్సిడైజింగ్ చేస్తే ఇక్కడ చూడండి 6 moles. ఎందుకని Fe+3గా మారాలంటే 1 electron చాలు. ఓకేనా, 1 electron చాలు. కానీ అక్కడ క్రోమియము మీరు గమనించండి, 2 క్రోమియంలు అంటే ఎంత, +6 electrons. సో ఇక్కడ డిఫరెన్స్ని బేస్ చూసుకుంటే కనుక మీరు గమనిస్తే ఇక్కడ చూడండి 1 mole డైక్రోమేటు 6 moles ఫెర్రస్ని ఫెర్రిక్గా మార్చేస్తాడు. ఓకేనా, 1 mole పొటాషియం డైక్రోమేటు 6 moles అనమాట. ఇక్కడ ఫెర్రస్ సల్ఫేట్ అంటే 6 molesని ఫెర్రిక్గా మార్చుతాడు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట మనకి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్
ద మాలిక్యులర్ ఈక్వేషన్ ఇదే మన ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ అంటే పొటాషియం డైక్రోమేట్ వర్సెస్ మోర్ సాల్ట్ లేదా ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ మనం టైట్రేషన్ తీసుకుంటే మనం పొటాషియం డైక్రోమేట్ని మొట్టమొదటిగా స్టాండర్డ్ సొల్యూషన్గా తీసుకుంటాం. ఈ స్టాండర్డ్ సొల్యూషన్ తయారు చేసిన దీన్ని బ్యూరిట్లో తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చి ఫెర్రస్ సల్ఫేట్ని కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటాం. దానికి యాడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేసుకుంటాం. దెన్ మనం టైట్రేట్ చేస్తాం. ఈ టైట్రేషన్లో మనం 2 రకాలైనటువంటి ఇండికేటర్స్ని వాడుకుంటాం. మళ్ళీ అదర్ ఇండికేటర్స్ వస్తాయి, మనం చెప్తాం. ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ అనేవాడు ఇక్కడ సెల్ఫ్ ఇండికేటర్ కాదు. ఈ రియాక్షన్లో మనం ఎక్స్టర్నల్ ఇండికేటర్ని కానీ లేదా ఇంటర్నల్ ఇండికేటర్, దాన్ని రిడాక్స్ ఇండికేటర్ అంటాం. డైఫెనైలిమీన్ అనేటువంటి రిడాక్స్ ఇండికేటర్ని యూజ్ చేస్తాం ఎక్కువగా. సో ఆ డైఫెనైలిమీన్ రిడాక్స్ ఇండికేటర్, దాంతోపాటు ఫాస్ఫారిక్ యాసిడ్ని కూడా వాడతాం ఈ రియాక్షన్లో. సో సరే, ఈ రియాక్షన్ ఇవన్నీ ఎందుకు వాడతాం అన్నది మన ఇండికేటర్స్ యొక్క కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు అక్కడ మాట్లాడతాం. ముందర ఈ డైక్రోమెట్రీ అంటే పొటాషియం డైక్రోమేట్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగించి మన యాసిడ్ మీడియంలో ఫెర్రస్ని ఫెర్రిక్గా మారుస్తాం. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇందులో మనం ఇండికేటర్ని ఏం యూజ్ చేస్తాము అంటే ఇంటర్నల్ ఇండికేటర్, దాన్ని రిడాక్స్ ఇండికేటర్ అంటాం. డైఫెనైలమీన్ ఇస్ ద రిడాక్స్ ఇండికేటర్గా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఫాస్ఫారిక్ యాసిడ్ని కూడా వాడతాం. సరే, ఎందుకు ఫాస్ఫారిక్ యాసిడ్ని వాడతాం అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంది క్లాసికల్ టైట్రేషన్స్. సో ఎప్పుడైతే ఫామ్ అయినటువంటి ఫెర్రస్ అంటే పొటాషియం డైక్రోమేట్ ద్వారా ఫెర్రస్ ఫెర్రిక్గా మారుతాడు, Fe+2 Fe+3గా మారుతాడు. ఆ Fe+3 ఏం చేస్తాడంటే, నేను ఏ ఇండికేటర్ వాడతానని చెప్పాను, ఇంటర్నల్ ఇండికేటర్ డైఫెనైలమీన్ వాడతానని చెప్పాను. ఆ డైఫెనైలమీన్ ఏం చేస్తాడంటే ఆ డైఫెనైలమీన్ని ఈ ఫెర్రిక్ గడు మనకి ఆక్సిడైజ్ చేసేస్తాడు, అంటే కలర్ చేంజ్ చేసేస్తాడు. అందుకని ఎప్పటికప్పుడు వచ్చిన Fe+2 Fe+3గా మారుతుంది కదా, అలా ఎప్పటికప్పుడు వచ్చినటువంటి Fe+3 అయాన్స్ని ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ గాడు ఏం చేస్తాడంటే పట్టుకుని కాంప్లెక్స్ ఫామ్ చేసేస్తాడు. అంటే పొటాషియం డైక్రోమేటు ఫెర్రస్ని ఫెర్రిక్గా మారుస్తుంది. ఆ వచ్చిన ఫెర్రిక్ అయాన్స్ Fe+3 అయాన్స్ని నువ్వు కొనికల్ ఫ్లాస్క్లో కొద్దిగా కలిపినటువంటి ఫాస్ఫారిక్ యాసిడ్ గాడు ఏం చేస్తాడంటే ఆ ఫెర్రిక్ అయాన్స్ అన్నింటినీ పట్టేసుకుంటూ ఉంటాడు. సో చివరికి ఇంకా లాస్ట్ ఫెర్రిక్ పొటాషియం డైక్రోమేట్ ఏమవుతుంది, మొత్తం ఫెర్రస్ని ఫెర్రిక్గా మార్చేస్తాడు. మారిపోయిన ఫెర్రిక్ అంతటిని కూడా ఫాస్ఫరిక్ యాసిడ్ కూడా పట్టేసుకున్నాడు, కాంప్లెక్స్ కింద ఫామ్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, లాస్ట్ డ్రాప్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ ఏం చేస్తాడు, డైఫెనైలమీన్ ఆక్సిడైజ్ చేస్తాడు. డైఫెనైలమీన్తో రియాక్ట్ అవుతాడు. అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు డైఫెనైలమీన్ కలర్ చేంజ్ అయ్యి మనకి ఎండ్ పాయింట్ని ఇస్తుంది అనమాట. అంటే లాస్ట్ డ్రాప్ ఆఫ్ K2Cr2O7 ఎవరిని మనకి మార్చాలి, కలర్ మార్చాలి అంటే డైఫెనైలమీన్ ఇండికేటర్ని మార్చాలి, కలర్ మార్చాలి. ఓకే, సో ఒకవేళ నువ్వు ఫాస్ఫరిక్ యాసిడ్ వేయలేదు అనుకోండి, ఈ వెంటనే వచ్చేస్తుంది కలర్ అనేది. ఎలా వచ్చేస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే ఫాస్ఫరిక్ యాసిడ్ వేయలేదో పొటాషియం డైక్రోమేట్ ఫెర్రస్ని ఫెర్రిక్ చేస్తే ఆ ఫెర్రిక్ ఇండికేటర్తో రియాక్ట్ అయ్యి కలర్ ఇచ్చేస్తాడు. అందుకని ఇక్కడ మనం ఫాస్ఫారిక్ యాసిడ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ టైట్రేషన్లో. ఓకే, దెన్ కమ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటి అంటే, హవెవర్ ఇక్కడ పొటాషియం డైక్రోమేట్తో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే క్రోమియం+3 మనం చెప్పుకున్నాం. క్రోమియం+6 నుంచి +3కి ఏమయ్యాడు వీడు అంటే రిడక్షన్ రియాక్షన్లో పాల్గొన్నాడు. ఈ Cr+3కి ఏ కలర్ ఉంటుందంటే గ్రీన్ కలర్ ఉంటుంది. సో ఈ గ్రీన్ కలర్ ఉండడం వలన ఏమవుతుందంటే మనకి ఎండ్ పాయింట్లో మనకి డార్క్నెస్ పెరిగిపోతుంది అనమాట. ఆ ఎండ్ పాయింట్ యొక్క కలర్ ఇండికేషన్ అనేది కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకనే డిటెక్షన్ ఆఫ్ ఎండ్ పాయింట్ మన వెరీ నియరర్ టు ద ఈక్వలెన్స్ పాయింట్ని మనం డిటెక్ట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. సో ఇది ఒక తప్పించి మిగిలినవన్నీ అంటే పొటాషియం పర్మాంగనేట్తో పోలిస్తే కనుక ఇట్స్ ఏ బెటర్ వన్. ఓకే, హెన్స్ ఇంటర్నల్ ఆ రిడాక్స్ ఇండికేటర్స్ ఇందాక నేను చెప్పాను, డైఫెనైలమీన్ కానీ ఎక్స్టర్నల్ ఇండికేటర్ K3FeCN6 పొటాషియం ఫెర్రిసైనైడ్ని కానీ యూజ్ చేస్తాం. అయితే డైఫెనైలమీన్ని ఎక్కువగా వాడతామని చెప్పేసి అన్నాం. అలాగే అడ్వాంటేజెస్ ఏంటి అని చూస్తే K1O4 కన్నా దీనికి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్స్ ప్రిపరేషన్ ఈజ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్. ఇది పొటాషియం డైక్రోమేట్ అనేది ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్గా వాడుకోవచ్చు. అక్కడే మనకి K1O4 కన్నా బెస్ట్
మనకి అడ్వాంటేజ్ ఒకటి దొరుకుతుంది. అలాగే ఈక్వలెంట్ వెయిట్ చూస్తే 49.03 మనం ఎక్కువగా మనం నార్మల్ సొల్యూషన్స్ చక్కగా తయారు చేసుకోవచ్చు. సో ఈజీగా 1 నార్మల్ సొల్యూషన్ అంటే 49.03 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ని 1 లీటర్లో కలుపుకుంటే 1 నార్మల్ పొటాషియం డైక్రోమేట్ని తయారు చేసుకోవచ్చు. అలాగే వీడు HCl తోటి మనకి HClతో కూడా రియాక్ట్ అవుతాడు. సో అదొక మనకి అడ్వాంటేజ్ అనమాట. సో ఇవి మనకి KMnO4 కన్నా పొటాషియం డైక్రోమేట్ యొక్క అడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చి మనకి సీరిమెట్రిక్ టైట్రేషన్స్. సో ఈ సీరిమెట్రిక్ టైట్రేషన్స్ ఏంటి అంటే సీరియం అనేది ఉపయోగిస్తే అంటే సీరియం సాల్ట్స్ను ఉపయోగించి సీరియం సాల్ట్స్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అలా ఉపయోగించి మనం చేసేటువంటి టైట్రేషన్స్ని మనం సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అంటాం. సో ఈ ఆల్మోస్ట్ ఈ సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అన్ని కూడా పరమాంగనోమెట్రీ మనకి అలాగే డైక్రోమెట్రీ టైట్రేషన్స్కి సంబంధించే మనం చేయొచ్చు. పరమాంగనోమెట్రీ డైక్రోమెట్రీ రియాక్షన్స్ ఎలా అయితే చేస్తామో అలాగే ఇవి కూడా చేస్తాం. అయితే ఇక్కడ మనకి సీరియం యొక్క సాల్ట్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ సీరస్ సాల్ట్స్ అంటే Ce+3 సీరస్ అంటాం. అజ్ సాల్ట్స్ ఇక్ సాల్ట్స్ మనకు తెలుసున్నదే. క్యూప్రిక్ బాగా మనకు తెలుసు. Cu+ ఉంటే క్యూప్రస్ అని, నెక్స్ట్ Cu+2 ఉంటే క్యూప్రిక్ అని మనం వాడతాం. అలాగే సీరస్ అంటే అజ్ లో మనకి ఆక్సిడేషన్ నెంబర్, లో ఆక్సిడేషన్ నెంబర్ ఉంటే అజ్ అని, ఎక్కువ ఆక్సిడేషన్ నెంబర్ ఉంటుంది కాబట్టి సీరియం ఇక్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ సీరియం అనేది 2 రకాల సాల్ట్స్ని మనకి అంటే ఇది ట్రైవాలెంట్ అండ్ క్వాడ్రవాలెంట్ సాల్ట్స్ని ఫామ్ చేస్తుంది. ఇందులో ఈ Ce+3 సాల్ట్స్ ఏమో కలర్లెస్గా ఉంటాయి, సీరిక్ సాల్ట్స్ ఏమో ఎల్లో కలర్ ఆర్ ఆరెంజ్ కలర్లో ఎగ్జిస్ట్ అవుతాయి. అలాగే ఇవి కూడా సీరిక్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో Ce+4 సాల్ట్స్ అనేవి మనకి వెరీ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్గా పనిచేస్తాయి. సో సీరిక్ సాల్ట్స్ ఆర్ రెడ్యూస్డ్ బై ఫెర్రస్ సాల్ట్స్, అలాగే ఆక్సలేట్స్ వీటిని మనకి రెడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే సీరిక్ సల్ఫేట్ని సీరిక్ అమోనియం సల్ఫేట్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్గా ఉపయోగించి చేసేటువంటి టైట్రేషన్స్ని సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు Cerium+4 ఉంది, ఒక ఎలక్ట్రాన్ని తీసుకుని Cerium+3గా మారాడు అంటే ఈ రియాక్షన్ ఏమవుతుంది, ఇది గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అదే Ce+3 ఏమవుతుంది, Ce+3 ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయి ఎలా మారుతాడు, Ce+4గా మారుతాడు. అంటే సీరిక్ సల్ఫేట్ హ్యాస్ certain advantage over potassium permanganate as an oxidizing agent in volumetric analysis. అంటే పొటాషియం పర్మాంగనేట్ కన్నా దీనికి కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. సో పర్టికులర్గా ఆల్ ద డిటర్మినేషన్స్ పెర్ఫార్మ్డ్ KMnO4 పొటాషియం డైక్రోమేటు అవి పెర్ఫార్మ్ చేసేటువంటి వాల్యూమెట్రిక్ టైట్రేషన్స్ అంటే రెడాక్స్ టైట్రేషన్స్ని సీరిమెట్రిక్ టైట్రేషన్స్ కూడా పెర్ఫార్మ్ చేస్తాయి. ఇప్పుడు ఈ సీరిక్ సల్ఫేట్ ఫెర్రస్ సల్ఫేట్ని ఎలా మార్చింది, ఫెర్రిక్ సల్ఫేట్గా అంటే Fe+2ని Fe+3గా మార్చాడు. అంటే ఇక్కడ సీరిక్ సల్ఫేట్ ఈజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఫెర్రస్ని ఫెర్రిక్గా మార్చాడు. ఫెర్రస్ ఫెర్రిక్గా మారడం అనేది ఏంటి, ఆక్సిడేషన్. సో ఫెర్రస్ ఫెర్రిక్గా మారడానికి కారణం ఎవరు అంటే ఆక్సిడేషన్ రియాక్షన్ జరగడానికి కారణం ఎవరు, Ce+4 అంటే సీరిక్ సల్ఫేట్, Ce+4లో ఉన్న సీరిక్ సల్ఫేట్. కాబట్టి సీరిక్ సల్ఫేట్ ఏమైంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే ఇక్కడ KMnO4 పొటాషియం డైక్రోమేట్ ఎలా అయితే చేసామో అలాగే వీడు కూడా సీరిక్ సల్ఫేట్ కూడా ఫెర్రస్ని ఫెర్రిక్గా మారుస్తాడు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆక్సాలిక్ యాసిడ్ని కూడా మనకి చేంజ్ చేయడం అంటే క్వాంటిటీ ఆఫ్ ఆక్సలేట్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ క్వాంటిటేటివ్లీ ఇన్ హాట్ యాసిడ్ సొల్యూషన్ ద సేమ్ వన్. అట్లాగే ఇంకొకటి ఇక్కడ నైట్రేట్స్ NaNO2 సోడియం నైట్రైట్ని నైట్రేట్స్గా కూడా మనకి మారుస్తాడు అనమాట. ఇవన్నీ కూడా సీరియం ఉపయోగించి అంటే సీరియోమెట్రిక్ టైట్రేషన్స్ లేదా సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్పేసి అంటాం. సో మెయిన్గా ఈ సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ ఓర్ అలాగే కాపర్, మాలిబ్డినం, నెక్స్ట్ molybdenum, uranium and certain nitrogen compounds like hydrozoic acidని హైడ్రాక్సిలమీన్ని ఎస్టిమేట్ చేయడానికి మనం ఈ సీరిమెట్రిక్ టైట్రేషన్స్ని ఉపయోగించవచ్చు. సో ఇవి సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అంటే సీరియంని ఉపయోగించి
జస్ట్ లైక్ పొటాషియం పర్మాంగనేటు, పొటాషియం డైక్రిమేటు యాసిడ్ మీడియంలో ఎలా అయితే కండక్ట్ చేసామో అట్లాగే సీరియంను ఉపయోగించి, సీరిక్ సల్ఫేట్ను ఉపయోగించి మనం చేసేటువంటి రిడాక్స్ రియాక్షన్స్, ఇక్కడ సీరిక్ సల్ఫేట్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగించి చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మనకి అయోడిన్ టైట్రేషన్స్. సో అయోడిన్ టైట్రేషన్స్ గురించి మాట్లాడితే అయోడిన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగించి చేసేటువంటి టైట్రేషన్స్ని అయోడిన్ టైట్రేషన్స్ అని చెప్పేసి అంటాం. అయోడిన్ని ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగించి, ఇక్కడ అయోడిన్ని డైరెక్ట్గా వాడచ్చు, ఇండైరెక్ట్గా వాడచ్చు. డైరెక్ట్గా వాడడం అంటే అయోడిన్ని అయోడిన్గా వాడేయడం. ఇండైరెక్ట్గా వాడడం అంటే అయోడిన్ని మనం సాల్ట్ రూపేనా తీసుకుని, ముఖ్యంగా పొటాషియం ఐడైడ్గా తీసుకుంటాం. ఆ పొటాషియం ఐడైడ్ అయోడిన్గా మారుతాడు అనమాట. కోనికల్ ఫ్లాస్క్లో అయోడిన్గా మారుతాడు. అది ఇండైరెక్ట్గా అనమాట. అంటే డైరెక్ట్గా అయోడిన్ని ఉపయోగించేయడం, లేదా ఇండైరెక్ట్గా మొత్తానికి అయోడిన్ ఉపయోగించి చేయడం. ఈ టైట్రేషన్స్ని మనం అయోడిన్ టైట్రేషన్స్ అంటాం. బట్ హియర్ అయోడిన్ యాక్ట్స్ యాజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. మనకు తెలుసు హాలోజన్స్ ఆర్ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. మనకి క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, అలాగే అయోడిన్, ఇవన్నీ కూడా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. అందులో మనం ఇప్పుడు అయోడిన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగించి చేసేటువంటి రియాక్షన్స్ని ఏమంటాం మనం? అయోడిన్ టైట్రేషన్స్ అంటాం. ఇవి రెండు రకాలు, ఇండైరెక్ట్, డైరెక్ట్ అని చెప్పుకున్నాం కదా అప్పుడు. ఇవి రెండు రకాలు. ఒకటి అయోడోమెట్రీ, రెండోది అయోడిమెట్రీ. IODI, ఇంకోటి IODO. ఐడిమెట్రీ. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం మాట్లాడేది ఐడిమెట్రీ గురించి చూద్దాం. ఐడిమెట్రీ. ఓకే, ఇందులో ఈ ఐడిమెట్రీలో మనం డైరెక్ట్గా అయోడిన్ని ఉపయోగిస్తాం. అంటే అయోడిన్ యాక్ట్స్ యాజ్ ఏ టైట్రేట్గా ఉపయోగిస్తాం. అంటే స్టాండర్డ్ సొల్యూషన్ తీసుకుంటాం. అయోడిన్ స్టాండర్డ్ సొల్యూషన్గా బ్యూరెట్లో తీసుకుని అప్పుడు మనం సల్ఫేట్స్ కానీ, థయోసల్ఫేట్స్ని కానీ, సల్ఫైడ్స్ని కానీ, నైట్రైట్స్ని కానీ, ఆర్సినేట్స్ని కానీ వీటిని మనం ఏం చేస్తాము అంటే మనం ఆక్సిడైజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అటువంటి రియాక్షన్స్ని ఐడిమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్పేసి అంటాం. ఐడిమెట్రిక్ టైట్రేషన్స్. ఇందులో ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ మెథడ్. అంటే సోడియం థయోసల్ఫేట్, దీన్ని మనం ఏమంటాం? హైపో అని చెప్పేసి అంటాం. అంటే హైపో అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం హైపో, దట్ ఈస్ సోడియం హైపోక్లోరైడ్. ఇది మనకి ఇప్పుడు డిస్ఇన్ఫెక్టెంట్గా పనిచేస్తుంది మనకి, అవునా కాదా? మనకి ఈ పెండామిక్ సిచ్యుయేషన్స్లో హైపో ఈజ్ ద బెస్ట్ వన్. pH దగ్గర 12 to 13 ఉంటుందండి pH. అది కూడా హైపోయే. ఇది సోడియం థయోసల్ఫేట్, దీన్ని హైపో అని చెప్పేసి అంటాం. దీన్ని కూడా హైపో అని చెప్తాం. అయితే ఇది ఎక్కువగా దీని యూజేజ్ ఎక్కడ కనపడుతుందంటే ఫోటోగ్రఫీలో వాడతాం. అంటే నెగిటివ్స్ డెవలప్మెంట్లో వాటిలోనూ ఉపయోగించేవారు. సో ఇది సోడియం థయోసల్ఫేట్, దీన్ని కూడా మనం హైపో అని చెప్పేసి అంటాం. దీన్ని ఆక్సిడైజ్ చేయడానికి ఇదిగో ఈక్వేషన్స్ అనమాట. అంటే అయోడిన్ డైరెక్ట్గా రెడ్యూసింగ్ ఏజెంట్ తీసుకుంటే వాడిని 2I- మారుతాడు. ఓకే, సో ఇవి మనకి ఐడిమెట్రీ అంటే ఏం చెప్తున్నాం? ఐడిమెట్రీ అంటే డైరెక్ట్గా అయోడిన్ని ఉపయోగించి, అయోడిన్ I2 సొల్యూషన్ ఉపయోగించి, స్టాండర్డ్ సొల్యూషన్ ఉపయోగించి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మనం ఉపయోగించుకుని చేసేటువంటి టైట్రేషన్స్ని ఐడిమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఐడోమెట్రీ. సో ఈ ఐడోమెట్రీ అనేది మనకి ఇండైరెక్ట్ మెథడ్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఆక్సిడైజ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, దానికి మనం ఏం చేస్తామంటే సపోజ్ పొటాషియం డైక్రిమేట్ని ఇందులో మెయిన్గా ఇన్ దీస్ టైట్రేషన్స్ ద డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని యొక్క స్ట్రెంగ్త్ని కనుక్కుంటాం. సో ఈ ఐడోమెట్రిక్ టైట్రేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. ఇదివరకు ప్రాక్టికల్స్లో కూడా ఉండేవండి. సో ఎందుకంటే ప్రొసీజర్ చెప్తాను కొంచెం. ఇక్కడ మనకి పొటాషియం డైక్రిమేట్ కానీ, కాపర్ సల్ఫేట్ కానీ స్ట్రెంగ్త్ని కనుక్కోవాలి. ఇవి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఇవి. సో వీటి యొక్క స్ట్రెంత్ కనుక్కోవాలంటే ఏం చేసేవాళ్ళంటే పొటాషియం డైక్రిమేట్కి పొటాషియం ఐడైడ్ కలిపేవారండి. కోనికల్ ఫ్లాస్క్లోకి ఒక 20 ml పొటాషియం డైక్రిమేట్ తీసుకుని, లేదా కాపర్ సల్ఫేట్ తీసుకుందాం. సో కోనికల్ ఫ్లాస్క్లోకి ఒక 20 ml కాపర్ సల్ఫేట్ తీసుకుని దానికి KI సొల్యూషన్ యాడ్ చేసేవారు. KI సొల్యూషన్ యాడ్ చేస్తే దెన్ నెక్స్ట్ కాసేపు ఏం చేసేవారు? స్టార్చ్ ఇండికేటర్ని వేసుకుని అలాగే ఏం చేసేవారు? మూత పెట్టి డార్క్ ప్లేస్లో పెట్టేవారు. ఫస్ట్ ఏం జరిగేదంటే ఈ పొటాషియం డైక్రిమేట్ లేదా నువ్వు తీసుకున్న కాపర్ సల్ఫేటు పొటాషియం అయోడైడ్ని ఏం చేసేవాడంటే ఎలా మార్చేవాడంటే I2గా మార్చేవాడు. అంటే నువ్వు ఎవరిని ఎస్టిమేట్ చేస్తున్నావు ఇక్కడ? కాపర్ సల్ఫేట్ని
ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇప్పుడు కాపర్ సల్ఫేటుకి ఎవరిని కలిపో, పొటాషియం అయోడైడ్ని కలిపో. సో ఏ మీడియంలో, యాసిడ్ మీడియంలో నువ్వేం చేస్తావు, ఈ కాపర్ సల్ఫేట్ ఏం చేస్తాడు, రూమ్ టెంపరేచర్ దగ్గర పొటాషియం అయోడైడ్ని ఐడిన్గా మారుస్తాడు, అంటే I2గా మారుతాడు. ఈ I2ని నువ్వేం చేస్తావు, వచ్చిన I2ని సోడియం హైపోతో టైట్రేట్ చేస్తావు. అంటే బ్యూరెట్లోంచి ఎవరిని వేస్తావు, సోడియం హైపోని వేస్తావు. ఈ సోడియం హైపోతోటి ఈ లిబరేట్ అయిన అయోడిన్ని ఎస్టిమేట్ చేస్తావు. ఎప్పుడైతే లిబరేట్ అయిన అయోడిన్ ఎస్టిమేట్ చేస్తావో, అంటే ఇండికేటర్ అక్కడ ఎండ్ పాయింట్ స్టార్చ్ ఇండికేటర్ని యూజ్ చేస్తాం అనమాట. ఈక్వేషన్ చూడండి ఒకసారి. ఓకే, సో ఇప్పుడు ఇందులో కాపర్ సల్ఫేట్ ఈక్వేషన్ చూసుకోండి. కాపర్ సల్ఫేట్, పొటాషియం అయోడైడ్, సోడియం థయోసల్ఫేట్ అన్నాం. ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఏం చేస్తాడు, మొట్టమొదటిగా పొటాషియం అయోడైడ్తో రియాక్ట్ అయ్యి పొటాషియం సల్ఫేట్ని, నెక్స్ట్ క్యూప్రిక్ అయోడైడ్ని, అయోడిన్ని లిబరేట్ చేస్తాడు. అలా లిబరేట్ అయిన అయోడిన్ని ఎవరి ద్వారా మనం హైపోతో ఎస్టిమేట్ చేస్తాం అనమాట. అంటే ఎంత అయోడిన్ లిబరేట్ అయ్యింది అన్న దాన్ని బట్టి మనం ఎంత కాపర్ సల్ఫేట్ ఉంది అన్నది చెప్తాం. ఎందుకంటే మనం పొటాషియం అయోడైడ్ని కలుపుతాం ఇక్కడ. ఓకే, సో లాస్ట్గా మొత్తం అయోడిన్ అంతా అయిపోయింది అనుకోండి, అప్పుడు స్టార్చ్ కలర్ మారిపోతుంది. ఇక్కడ స్టార్చ్ ఇండికేటర్ను వాడతాం అనమాట. ఈ స్టార్చ్ని ఈ థయోసల్ఫేట్ కూడా కలర్ మార్చేస్తాడు. పొటాషియం థయోసల్ఫేట్ కలర్ని చేంజ్ చేసేస్తాడు అనమాట. సో ఇది ఇలాగ మనం అంటే లిబరేటెడ్ అయోడిన్ని మనం స్టాండర్డ్ హైపో సొల్యూషన్తో ట్రీట్ చేసి అప్పుడు కాపర్ సల్ఫేట్ని ఎస్టిమేట్ చేస్తాం. అలాగే చెప్పాను పొటాషియం డైక్రిమేట్ యాసిడ్ మీడియంలో తీసుకున్నాం పొటాషియం అయోడైడ్. అంటే ఈ పొటాషియం డైక్రిమేట్ యాసిడ్ మీడియంలో ఫస్ట్ ఏం చేస్తాడు, పొటాషియం అయోడైడ్ని అయోడిన్గా మారుస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ వచ్చిన అయోడిన్ని ఎవరితో ఎస్టిమేట్ చేస్తాం, మనం సోడియం థయోసల్ఫేట్తో ఎస్టిమేట్ చేస్తాం. సో ఇలాగా మనం అయోడోమెట్రిక్, ఇక్కడ ఏంటి, డైరెక్ట్గా అయోడిన్ని మనం తీసుకోలేదు. ఎలా తీసుకున్నాం మనం, అయోడిన్ ఇండైరెక్ట్గా కేకిని తీసుకున్నాం. సో పొటాషియం అయోడైడ్గా తీసుకుని ఆ పొటాషియం అయోడైడ్ని అయోడిన్గా మార్చాం కొనికల్ ఫ్లాస్క్లో. ఎవరి ద్వారా, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ద్వారా. అంటే ఎవరిని ఎస్టిమేట్ చేస్తున్నాం మనం, ఆక్సిడైజింగ్ ఏజెంట్ని ఎస్టిమేట్ చేస్తున్నాం, కాపర్ సల్ఫేట్ని ఎస్టిమేట్ చేస్తున్నాం, లేదా పొటాషియం డైక్రిమేట్ని ఎస్టిమేట్ చేస్తున్నాం. సో వాడికి ఎవరిని కలుపుతాం మనం, కేని కలుపుకుంటాం, నోన్ అమౌంట్. ఈ కేని వాడు ఏం చేస్తాడు, పొటాషియం కాపర్ సల్ఫేట్ ఎంత ఉన్నాడో వాడు ఏం చేస్తాడు, అంత కేని వాడు I2గా మారుస్తాడు. సో బయటికి వచ్చాడు I2. సో ఈ I2ని హైపోతో ఎస్టిమేట్ చేస్తాను. ఇప్పుడు ఎంత I2 వచ్చాడో అంత కేఈ I2గా మారాడు. అంటే అంత కేఈ I2గా మారడానికి మనకి కాపర్ సల్ఫేట్ కారణం. అంటే కొంత కేఏ మారాడు అనుకోండి, ఆ కొంత కాపర్ సల్ఫేటే ఉన్నాడు. దేర్ఫోర్ దాన్ని బట్టే మనం కాపర్ సల్ఫేట్ని ఎస్టిమేట్ చేస్తాం అనమాట. సో ఇది ఒక ఎక్సలెంట్ టైట్రేషన్, ఐడోమెట్రీ అంటాం. ఇప్పుడే చెప్పుకుంటున్నాం మనం డిఫరెన్స్ ఏంటి ఐడోమెట్రీకి ఐడిమెట్రీకి. అంటే ఫస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది, అయోడిన్ని ఉపయోగించి I2 అయోడిన్ని డైరెక్ట్గా ఉపయోగించి చేస్తే అది ఏమన్నాం, ఐడిమెట్రీ అని చెప్పేసి అన్నాం, ఐడిమెట్రీ. అలా కాకుండా ఇండైరెక్ట్గా సాల్ట్ రూపేణ KI పొటాషియం అయోడైడ్ని ఉపయోగించి వాడిని I2గా మార్చుకుని చేస్తే అది ఐడోమెట్రీ అంటాం. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ రివర్సిబిలిటీ ఆఫ్ అయోడిన్ I-గా మారుతోంది, I-అయోడిన్. ఇది ఈక్వేషన్ రెండిట్లోనూ కూడా. ఓకే, రివర్సిబిలిటీ ఆఫ్ అయోడైడ్ రియాక్షన్ ఈజ్ ఆల్సో అన్ అడ్వాంటేజ్ వెన్ యూజింగ్ దెమ్ ఇన్ ఐడోమెట్రిక్ రియాక్షన్స్. మనం ఇక్కడ చూడండి, కేఐని I2గా మార్చామా, కేఐని ఎలా మార్చాం, I2గా మార్చాం. ఈ I2ని ఎవరితోటి, సోడియం థయోసల్ఫేట్తో చేసినప్పుడు మళ్ళీ ఏమవుతాడు, మళ్ళీ I-గానే వస్తాడు, KI కింద వస్తాడు, NaI కింద వస్తాడు. సో ఇది మెయిన్ ఈక్వేషన్ అనమాట. ఐడిమెట్రీ అవునండి, ఐడోమెట్రీ అవునండి, వాటిలో తిరుగుతున్నటువంటి రియాక్షన్ ఇది అని చెప్పేసి చెప్తున్నాం. అలాగే అనదర్ అడ్వాంటేజ్ ఏంటి, ఇన్ ఐడిమెట్రీ ఏ స్పీసీస్ ఈస్ డైరెక్ట్లీ టైట్రేటెడ్ విత్ యాన్ అయోడిన్. ఇందాక ఏం జరిగింది, సోడియం థయోసల్ఫేట్ని నేరుగా అయోడిన్తో టైట్రేట్ చేస్తాం. కానీ ఐడోమెట్రీలో ఏమైంది అంటే అయోడైడ్ సొల్యూషన్ తీసుకున్నాం. ఆ అయోడైడ్ సొల్యూషన్ అంటే కేఐ ఎలా మారాడు, అయోడిన్ రిలీజ్ చేశాడు. వచ్చిన అయోడిన్తో అప్పుడు నువ్వు సోడియం హైపోని వాడావు. అందుకనే ఇది ఏమైంది, ఇది ఇండైరెక్ట్ అనమాట. అంటే సాల్ట్ సొల్యూషన్, అయోడైడ్ సొల్యూషన్ రిలీజ్ అయినటువంటి అయోడిన్, రిలీజ్ చేసిన అయోడిన్ ఈజ్ టైట్రేటెడ్ విత్ సోడియం థయోసల్ఫేట్. నెక్స్ట్ ఇందాకడే చెప్పింది, దేర్ఫోర్ ఐడిమెట్రీ ఈజ్ ఎ డైరెక్ట్ మెథడ్ అండ్ ఐడోమెట్రీ ఈజ్ ఎన్ ఇండైరెక్ట్ మెథడ్ అని చెప్పేసి అంటాం. సో ఐడోమెట్రీ కెన్ బి యూజ్డ్ టు
క్వాంటిఫై ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఇట్స్ ఎక్సలెంట్ డిఫరెన్స్ అండి. ఐడోమెట్రీ చూడండి, మనం పొటాషియం డైక్రోమేట్ని కానీ కాపర్ సల్ఫేట్ని కానీ ఎస్టిమేట్ చేయడం అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని ఎస్టిమేట్ చేయడానికి వాడేది ఐడోమెట్రీ. అదే నువ్వు ఐడిమెట్రీ అంటే డైరెక్ట్గా ఐడిన్ తీసుకున్నావు అనుకో, డైరెక్ట్ ఐడిన్ ఇజే ఎలా పనిచేస్తుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎవరిని ఎస్టిమేట్ చేస్తుంది, రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే ఐడిమెట్రీ అనేది క్వాంటిఫైయింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఐడిమెట్రీ అనేది క్వాంటిఫైయింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ని ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగిస్తే, ఐడోమెట్రీ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని మనకి ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగిస్తుంది అన్నమాట. ఇది మనకి మెయిన్గా ఐడోమెట్రీకి సంబంధించినటువంటి రియాక్షన్స్. ఇప్పుడు ఈ రిడాక్స్ టైట్రేషన్స్లో ఈ రిడాక్స్ రియాక్షన్స్ ఏవైతే చదువుకున్నామో, పెర్మాంగనోమెట్రీ అని డైక్రోమెట్రీ అని చదువుకున్నామో, ఆ వాటిల్లో వాడేటువంటి ఇండికేటర్స్ గురించి మాట్లాడదాం. సో ఇవి ముఖ్యంగా 3 రకాలుగా చెప్తాం. ఒకటి సెల్ఫ్ ఇండికేటర్స్ అని, 2 ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ అని, 3 రిడాక్స్ ఇండికేటర్స్. వీటిని ఏమన్నా మనం ఇంటర్నల్ ఇండికేటర్స్ అని చెప్పేసి అన్నాం. వీటిని ఆల్రెడీ మనం యూజేజ్ అనేది ఇందాక రియాక్షన్స్ వచ్చినప్పుడు నేను చెప్తూ వచ్చాను, బట్ ఇక్కడ కొంచెం మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో ఫస్ట్ సెల్ఫ్ ఇండికేటర్స్. సో మనకు బాగా తెలుసు సెల్ఫ్ ఇండికేటర్ అంటే వన్ ఆఫ్ ద రియాక్టెంట్. వాట్ ఈస్ మెంట్ బై సెల్ఫ్ ఇండికేటర్? వన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఇన్ ద టైట్రేషన్ ఈజ్ యూజ్డ్ యాజ్ రియాక్ట్స్ యాజ్ ఎ ఇండికేటర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇండికేటర్. మనం చేస్తున్నటువంటి టైట్రేషన్లో ఒకడు టైట్రెంట్ కావచ్చు, టైట్రేట్ కావచ్చు, ఒకడు మాత్రం ఎలా పనిచేయాలి అంటే యాక్ట్స్ యాజ్ అన్ ఇండికేటర్గా పనిచేస్తే ఆ రియాక్టెంటే ఎలా పనిచేసినట్టు, ఆ రియాక్టెంట్నే మనం ఏమంటాము సెల్ఫ్ ఇండికేటర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చి KMnO4 is the best example for self indicator. సో దానికి సంబంధించిన ఈక్వేషన్ టైట్రేషన్ కూడా మనం చెప్పుకున్నాం. KMnO4 ఆక్సాలిక్ యాసిడ్ కావచ్చు, KMnO4 సోడియం అమోనియం ఆక్సిలేట్, సోడియం ఆక్సిలేట్ లేదా ఆక్సాలిక్ యాసిడ్ టైట్రేషన్ గమనించవచ్చు. లేదా మోర్ సాల్ట్ వర్సెస్ KMnO4 ఇన్ యాసిడ్ మీడియం. ఇదంతా కూడా యాసిడ్ మీడియంలోనే జరుగుతుందని చెప్పాం. ఏం జరిగింది ఇక్కడ అంటే, ఫస్ట్ సపోజ్ KMnO4 ఆక్సాలిక్ యాసిడ్ టైట్రేషన్ తీసుకుంటే ఇది యాసిడ్ మీడియంలో, అంటే ఆక్సాలిక్ యాసిడ్ని నేను 20 ml ఏం చేశాను, కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నాను. దానికి ఎవరిని కలిపాను అంటే ఒక 10 ml 20 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలుపుకున్నాను. మళ్ళీ కలుపుకుంటే హీట్ చేశాను, ఒక 70 degreesకి హీట్ చేశాను. హీట్ చేసిన తర్వాత KMnO4ని బ్యూరెట్లోకి తీసుకున్నాను. సో ఈ బ్యూరెట్లో తీసుకున్నటువంటి KMnO4ని ఆ 70 degrees దగ్గర ఉన్నటువంటి జాగ్రత్తగా కోనికల్ ఫ్లాస్క్లోకి డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తూ స్టిర్ చేసుకుంటూ వెళ్తుంటే ఏం జరుగుతుందంటే మొత్తం ఆక్సాలిక్ యాసిడ్ అంతా కూడా నేను ఎంతవరకు ఎలాగా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా అంటే ఆక్సాలిక్ యాసిడ్ అంతా కూడా ఎలా మారుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కింద, వాటర్ కింద మారిపోతూ ఉంటుంది. MnSO4 వస్తాడు, K2SO4, CO2 + H2O రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చివరిగా అంటే నేను కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్న ఆక్సాలిక్ యాసిడ్ అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయాడు అనుకున్నాం, వాటర్గా మారిపోయాడు, కార్బన్ డైఆక్సైడ్ మారిపోయాడు. ఇప్పుడు లాస్ట్ డ్రాప్ అనమాట, అంటే సింగిల్ డ్రాప్ ఆఫ్ further addition of single drop of KMnO4 in the burette impacts pink color of the solution, pink color to the solution of conical flask. This indicates the end point. Okay, అలాగే ఇంకొక రియాక్షన్, ఫెర్రస్ ఫెర్రిక్, అది కూడా చెప్పుకున్నాం. ఫెర్రస్ అంటే నేను కోనికల్ ఫ్లాస్క్లోకి ఫెర్రస్ సల్ఫేట్ తీసుకున్నాను, ఒక 20 ml మోర్ సాల్ట్ అనమాట, 20 ml దానికి సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎందుకంటే యాసిడ్ మీడియం కలిపాను. యాసిడ్ మీడియం కలిపినప్పుడు బ్యూరెట్లోంచి KMnO4 రన్ చేస్తుంటే మొత్తం నేను తీసుకున్న 20 mlలో ఉన్నటువంటి ఫెర్రస్ అంతా కూడా ఫెర్రిక్గా మారిపోయాడు. సో ఇప్పుడు మొత్తం ఫెర్రస్ అంతా ఫెర్రిక్గా మారిపోయినప్పుడు ఆ లాస్ట్ డ్రాప్ ఆఫ్ ఫెర్రస్ అంతా కూడా ఫెర్రిక్గా మారిపోయాడు. ఇప్పుడు ఇంకా ఫెర్రస్ అనేది ఏమీ లేదు, అంటే మారడానికి ఏమీ లేదు. ఇంకా కోనికల్ ఫ్లాస్క్లో ఫెర్రస్ అనేవాడు లేడు, ఇంకా ఫెర్రిక్గా మారడానికి లేదు. మొత్తం ఫెర్రస్ ఫెర్రిక్గా మారిపోయాడు. ఇప్పుడు లాస్ట్ డ్రాప్ ఆఫ్ KMnO4 నేను వేస్తే ఏమవుతుంది అంటే సేమ్ కలర్, పింక్ కలర్ అనేది వచ్చేస్తుంది. దట్ గివ్స్ ద ఎండ్ పాయింట్. ఎందుకంటే ఆ KMnO4 అప్పటి వరకు వేసిన KMnO4 ఏం చేశాడు, యాసిడ్ మీడియంలో ఫెర్రస్ని ఫెర్రిక్గా మార్చాడు. ఫస్ట్ KMnO4 సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అవడం, MnSO4ని K2SO4ని ప్లస్ ఆ 5 నేసెంట్ ఆక్సిజన్స్ని ఇవ్వడం, దెన్ ఆ 5 నేసెంట్ ఆక్సిజన్స్ ఫెర్రస్ని ఫెర్రిక్గా మార్చడం, ఫెర్రస్ సల్ఫేట్ని ఫెర్రిక్ సల్ఫేట్గా మార్చడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఫెర్రస్ ఫెర్రిక్గా మారిపోయాడు.
ఇంక ఫెర్రస్ లేడు. ఇప్పుడు నేను ఒక డ్రాప్ ఆఫ్ KMnO4 వేస్తే ఆ KMnO4 కలరే వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. సో ఇది అందుకని KMnO4 అనేది మనకి సెల్ఫ్ ఇండికేటర్. సో ఇది ఈక్వేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. నెక్స్ట్ వచ్చి ఎక్స్టర్నల్ ఇండికేటర్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది కూడానండి. అయితే ఇందులో మనం ఇది చెప్పాను మీకు, ఈ ఎక్స్టర్నల్ ఇండికేటర్ని కానీ రిడాక్స్ ఇండికేటర్స్ని ఎక్కువగా మనం డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్లో వాడతాం. ఎందుకంటే KMnO4 ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ సెల్ఫ్ ఇండికేటర్ కాబట్టి, ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేటర్ కాబట్టి, సో ఇక్కడ మనం ఎక్స్టర్నల్ ఇండికేటర్ అనేది సాధారణంగా డైక్రోమెట్రిక్ రియాక్షన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది సమ్ టైమ్స్ కంప్లీషన్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ ఇండికేటెడ్ బై ద యూజ్ ఆఫ్ సబ్స్టెన్స్ అవుట్ సైడ్ ద రియాక్షన్ మిక్సర్. ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ అన్నాము అంటే, మనం సాధారణంగా ఇండికేటర్ని కోనికల్ ఫ్లాస్క్లో కలుపుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం ఇండికేటర్ని కోనికల్ ఫ్లాస్క్లో కాకుండా బయటికి తీసి, ఏదో చూడండి రైస్ ఉడుకుతున్నప్పుడు జనరల్గా ప్రెషర్ కుక్కర్స్లో అయితే 3 విజిల్స్ వస్తూ ఉంటాయి. అది కాకుండా మనం జనరల్గా రైస్ ఉడుకుతున్నప్పుడు ఏం చేస్తారు, రైస్ బయటికి తీసి చెక్ చేస్తారు. అవునా, ఉడికిందా లేదా అని ఎట్లా అయితే చెక్ చేస్తారో అలాగే ఇక్కడ రియాక్షన్ కంప్లీట్ అయిందా లేదా అన్నది అవుట్ సైడ్ చెక్ చేస్తారనమాట. సో అవుట్ సైడ్ ద రియాక్షన్ మిక్సర్ such a substance is called external indicator antam. This indicator is not directly added to the reactant which is present in conical flask. సో కోనికల్ ఫ్లాస్క్లో ఉన్నవాడికి ఇప్పుడే చెప్పాను, కోనికల్ ఫ్లాస్క్లో ఉన్నవాడికి మనం యాడ్ చేయము, కలపము. మరి ఏం చేస్తాము అంటే, కోనికల్ ఫ్లాస్క్లోని సబ్స్టెన్స్ని కొంచెం వాచ్ గ్లాస్లో కొద్దిగా తీసుకుని ఒక గ్లాస్ రాడ్ తోటి తీసుకుని ఈ ఇండికేటర్ని గ్లాస్ రాడ్తో మనం కలపడం ద్వారా మనం ఎండ్ పాయింట్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ పొటాషియం ఫెర్రీసైనైడ్ని మనం ఎక్స్టర్నల్ ఇండికేటర్గా యూజ్ చేస్తూ ఉంటాం డ్యూరింగ్ ద టైట్రేషన్ ఆఫ్ ఫెర్రస్ సాల్ట్ టైట్రేషన్. ఫెర్రస్ని అంటే మనకి మోర్ సాల్ట్ ఉంది, ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ని పొటాషియం డైక్రోమేట్ యాసిడ్ మీడియంలో ఆక్సిడేషన్ చేస్తున్నప్పుడు ఈ పొటాషియం ఫెర్రీసైనైడ్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఈ పొటాషియం డైక్రోమేట్ యాసిడ్ మీడియంలో ఏం చేస్తుంది, ఫెర్రస్ని ఫెర్రిక్గా మారుస్తూ ఉంటుంది. ఈ ఫెర్రస్ని ఫెర్రిక్గా మార్చినప్పుడు లాస్ట్ వన్ అంటే పొటాషియం ఫెర్రీసైనైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ ఇండికేటర్ విచ్ గివ్స్ ఏ బ్లూ కలర్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఫెర్రీసైనైడ్ అనేటువంటి మనకి కాంపౌండ్ రావడం వలన మనకి ఈ కలరేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇదిగో ఈక్వేషన్. సో ఈ టైట్రేషన్లో మనకి ఫెర్రీసైనైడ్ అనేటువంటి బ్లూ కలర్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవడం ద్వారా మనకి ఈ కలరేషన్ అనేది మనకి ఏర్పడడం ద్వారా ఎండ్ పాయింట్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఇక రిడాక్స్ ఇండికేటర్స్. సో రిడాక్స్ ఇండికేటర్స్ గురించి మాట్లాడితే కనుక ఈ రిడాక్స్ ఇండికేటర్స్ అంటే ఇండికేటర్స్లోనే మనకి ఆక్సిడేషను రిడక్షను కూడా జరుగుతుంది. ఇండికేటరు ఆక్సిడేషను రిడక్షను అంటే ఆక్సిడైజ్డ్ ఫామ్లో ఒక కలర్ని, రెడ్యూస్డ్ ఫామ్స్లో ఒక కలర్ని అనే మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే డైఫెనైలెమిన్. సో డైఫెనైలెమిన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రిడాక్స్ ఇండికేటర్. సో ఇక్కడ మనకి ఫెర్రస్ అయాన్ విత్ డైక్రోమేట్, ఇందాక చెప్పాను మోర్ సాల్ట్ వర్సెస్ పొటాషియం డైక్రోమేటిక్ ఇన్ యాసిడ్ మీడియం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి IOX. సో ఇక్కడ IOX అంటే ఇండికేటర్ని మనం ఇలా ఇండికేట్ చేస్తే I అనేది ఇండికేటర్గా తీసుకుంటే ఆక్సిడేషన్ అంటే మనకి ఎలక్ట్రాన్ గెయిన్ చేశాడు అనుకోండి, ఇది ఒక రూపం. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు అంటే రెడ్యూస్డ్, ఇదో రెడ్ మనకి ఒక కలర్, ఇదొక కలర్ అంటే ఇది ఇప్పుడు ఏ రియాక్షన్ ఇది అంటే ఏ రియాక్షన్లో పాల్గొన్నట్టు అంటే రిడక్షన్లో పాల్గొన్నట్టు. ఇలా రిడక్షన్లో పాల్గొన్నప్పుడు IOXకి ఒక కలర్ ఉంటుంది, పాల్గొన్న తర్వాత ఇంకొక కలర్. ఇలా రివర్స్కి వచ్చామనుకోండి ఆక్సిడైజ్ అయినప్పుడు అన్నట్టు. అంటే ఇక్కడ INERED ఉందని మనకి, ఇందులో వీడు ఒక కలరు ఎప్పుడైతే ఆక్సిడైజ్ అయ్యాడో మనకి ఎలక్ట్రాన్స్ని కోల్పోయాడు, ఆ కోల్పోయిన తర్వాత ఆక్సిడైజ్డ్ ఫామ్ ఈ IOXకి వేరే ఒక కలర్ ఉంటుంది అనమాట. సో ద రియేజెంట్ హ్యాస్ బ్లూ వైలెట్ కలర్ ఇన్ ద ఆక్సిడైజ్డ్ ఫామ్ అండ్ ఈజ్ కలర్లెస్ ఇన్ ద రెడ్యూస్డ్ ఫామ్లోనేమో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది డైఫెనైలెమిన్ వాడు బ్లూ కలర్ అంటే రియేజెంట్ అనేది ఆక్సిడైజ్డ్ ఫామ్లో ఉంటే బ్లూ వైలెట్ కలర్ని ఇస్తాడు, అంటే రెడ్యూస్డ్ ఫామ్లో ఉంటే కలర్లెస్గా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇందాక మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డైఫెనైలెమిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఫాస్ఫారిక్ యాసిడ్. ఇక్కడ 1% డైఫెనైలెమిన్ వాడతాం.
సో అంటే డైఫెనైలిమిన్ 1 గ్రామ్ని ఇందులో డిజాల్వ్ అంటే ఇండికేటర్ 1 or 2 డ్రాప్స్ని యూజ్ చేస్తాము. అయితే ఆ డైఫెనైలిమిన్ ఇండికేటర్ ప్రిపరేషన్ కూడా చెప్పొచ్చు మనం. అంటే 1 గ్రామ్ ఆఫ్ డైఫెనైలిమిన్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో డిజాల్వ్ చేసుకుంటాం మనం. అలా డిజాల్వ్ చేసిన ఆ డైఫెనైలిమిన్ ఇండికేటర్ని 1 or 2 డ్రాప్స్ వేస్తాం అంతే. అయితే ఇప్పుడు ఇక్కడ టైట్రేషన్ చూసాం అనుకోండి, పొటాషియం డైక్రోమేట్ వర్సెస్ మోర్ సాల్ట్ టైట్రేషన్ ఇన్ యాసిడ్ మీడియం చూస్తే అక్కడ మనం ఏం చేస్తాము, మోర్ సాల్ట్ని 20 ml కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుని దానికి ఒక 10 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ కలుపుకుని నెక్స్ట్ ఏం చేస్తాం, ఫాస్ఫారిక్ యాసిడ్ ఒక 5 ml వేస్తాం. సో ఫాస్ఫారిక్ యాసిడ్ వేయడానికి కారణం ఏంటి ఇక్కడ అంటే అది ఫస్ట్ థింగ్, ఫెర్రస్ ఎలా మారుతుంది టైట్రేషన్లో, ఫెర్రిక్గా మారుతాడు. అలా మార్చేది ఎవరు అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ పొటాషియం డైక్రోమేట్. సో పొటాషియం డైక్రోమేట్ ఫెర్రస్ని ఫెర్రిక్గా మారుస్తాడు. ఇప్పుడు ఈ ఫెర్రిక్ ఏం చేస్తాడు అంటే ఈ ఫెర్రిక్ మనకి కలర్లెస్గా ఉన్నటువంటి ఈ ఇండికేటర్ని కలర్ ఇండికేటర్గా మార్చేస్తాడు. అంటే ఎండ్ పాయింట్ వచ్చేస్తుంది, ఏ కలరు బ్లూ వైలెట్ వచ్చేస్తుంది ఫెర్రిక్ చేసే పని వలన. అందుకని ఆ ఫెర్రిక్ని మనం ఏం చేస్తామంటే ఈ ఫాస్ఫారిక్ యాసిడ్తో అరెస్ట్ చేస్తాం. ఓకే, అందుకే చూడండి, డైఫెనైలిమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫారిక్ యాసిడ్ ఈజ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇంటర్నల్ ఇండికేటర్. ఇట్ ఈస్ ఏ రిడాక్స్ ఇండికేటర్. ఇట్ ఈస్ కలర్లెస్ ఇన్ రెడ్యూస్డ్ ఫామ్ అండ్ వైలెట్ బ్లూ ఇన్ ఆక్సిడైజ్డ్ ఫామ్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ప్రాసెస్. ఇందాక చెప్పిందే, when dichromate solution is added to acidic ferrous salt solution containing phosphoric acid and diphenylamine, the ferrous ions are oxidized to ferric ions which are then complexed by phosphoric acid. So if ferric ions are, this is the very important point, if ferric ions are free they would have oxidized diphenylamine. అందుకనే ఫెర్రస్ ఫెర్రిక్గా మారిన వెంటనే ఏం చేయాలి, ఆ ఫెర్రిక్ అయాన్స్ని అరెస్ట్ చేయాలి. కాబట్టి ఫాస్ఫారిక్ యాసిడ్ ఎందుకు కలిపావు ఈ టైట్రేషన్లో అంటే ఫెర్రిక్ అయాన్స్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పచ్చు. Therefore if ferric ions are free they would have oxidized diphenylamine before the end point and impact blue color to the solution. ఓకే, హెన్స్ ఏం చేస్తాం మనం, Fe+2 ఆర్ కన్వర్ట్ Fe+3. Fe+3 అయాన్స్ ఆర్ కాంప్లెక్స్డ్ విత్ ఫాస్ఫరిక్ యాసిడ్, సో విచ్ ఈస్ కలర్లెస్. ఇప్పుడు ఏమైంది, లాస్ట్ డ్రాప్ మొత్తం ఫెర్రస్ అంతటిని పొటాషియం డైక్రోమేటు ఫెర్రిక్గా మార్చేసాడు. మార్చేసిన తర్వాత ఏమైందండి, ఇప్పుడు మొత్తం ఫెర్రస్ అంతా ఫెర్రిక్ అయిపోతే లాస్ట్ డ్రాప్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ అప్పుడు వాడు ఎవరిని ఆక్సిడైజ్ చేస్తాడు అంటే ఇండికేటర్ని ఆక్సిడైజ్ చేస్తాడు. అప్పుడు కలర్లెస్గా ఉన్న ఈ డైఫెనైలిమిన్ ఎలా మారింది అంటే వైలెట్ బ్లూ కలర్గా మారిపోయాడు. ఓకే, అప్పుడు ఇండికేటర్ కలర్ వచ్చింది కాబట్టి మనకి ఏం జరిగింది, ఎండ్ పాయింట్ అనేది తెలిసిందనమాట. ఇది డైఫెనైలిమిన్ ఈజ్ ఏ కలర్లెస్. ఓకేనా, సో ఇప్పుడు వాడిని జాగ్రత్తగా మనం కలర్లెస్ ఇలాగా రియల్ ఇండికేటర్ అని చెప్పేసి అంటాం. దేర్ఫోర్ ఇది మనకి బెంజనాయిడ్ ఫామ్, క్వినోనాయిడ్ ఫామ్ని కూడా మనం చెప్పొచ్చు. ఇంకో బెంజనాయిడ్ ఫామ్లో ఉంటే కలర్లెస్, క్వినోయిడ్ ఫామ్కి వచ్చాడు కాబట్టి మనం ఏం చెప్తాము, సో డీప్ వైలెట్ కలర్. సో అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఆక్సిడేషను రిడక్షన్ ఫామ్లో కూడా మనం చెప్పచ్చు, దీన్ని ఆక్సిడేషను రిడక్షన్ ఫామ్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఇది మెయిన్గా మనకి ఈ ఇంటర్నల్ ఇండికేటర్ అంటాం లేదా రిడాక్స్ ఇండికేటర్ అని చెప్పేసి చెప్తాం. డైఫెనైలిమిన్ ఈజ్ ద బెస్ట్ మీన్స్ ఇంటర్నల్ ఇండికేటర్ ఆర్ రిడాక్స్ ఇండికేటర్. నెక్స్ట్ వచ్చి మనకి సో ఇక్కడ మనకి జనరల్గా కొంత కాన్సెప్ట్ని మనం చూస్తే కనుక ఈ రిడాక్స్ రియాక్షన్స్ నేచర్లో ఎలా ఉపయోగపడతాయి మనకి అని చూస్తే ఇది ఫోటోసిన్థసిస్లో ఉపయోగపడతాయి మనకి. అందులో ఆక్సిడేషన్ ఉంటుంది, రిడక్షన్ అంటే వాటర్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్. ఇది అంటే నేచర్లో మనకి కనిపించేటువంటి. అట్లాగే చూడండి ఆక్సిడేషన్ మనకి యాపిల్ ఏమవుతుంది అంటే ఎంజైమిక్ బ్రౌన్ కలర్లోకి అంటే కట్ చేయగానే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ వల్ల అది బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. అందుకనే బ్రౌన్ కలర్లోకి మారకుండా ఉండాలి అంటే పైన షుగర్ రాస్తూ ఉంటారు జనరల్గా. సో ఇది నేచర్లో జరిగేటువంటి ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ విచ్ ఇస్ ఎ వేస్ట్ వన్. సో కాబట్టి అలా వేస్ట్ అవ్వకుండా ఏం చేయాలంటే ఈ మ్యాటర్ అనేది కూడా మనం ఈజీగా మనకి షుగర్ కంటెంట్ని రాస్తే ఆ బ్రౌన్ షేడ్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. నేచర్లో జరిగేటువంటి ఆక్సిడేషన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మెయిన్గా. సో ఫ్రూట్స్ ఎందులోకి వెళ్తాయి, ఆక్సిడేషన్లోకి వెళ్తే దెన్
ఈ కలర్గా చేంజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రెత్ ఎనలైజర్స్ లేదా బ్రీత్ ఎనలైజర్స్ అంటాం. బ్లడ్లో ఉన్నటువంటి ఆ ఆల్కహాల్ కంటెంట్ని మనం ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగించేటువంటి ప్రాసెస్ అన్నమాట. సో జనరల్గా పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు మీన్స్ వాళ్ళని ఊదమంటారు. సో ఆ ఊదమంటే అంటే బ్రెత్ ఎనలైజర్స్ అంటాం, లేదా బ్రీత్ ఎనలైజర్స్ అని చెప్పేసి అంటాం. అందులో ఏంటి, ఎస్టిమేట్ ద బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్. అందులో జరిగే ఆ మిషన్లో జరిగేటువంటి ప్రాసెస్ కూడా ఆక్సిడేషన్ రిడక్షనే. అందులో వన్స్ ఒక డ్రైవర్ సపోజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ దాంట్లోకి వెళ్తున్నప్పుడు వన్స్ ఏ డ్రైవర్ బ్రెత్స్ ఇన్ టు ద బ్రెత్ ఎనలైజర్ అంటే ఊదండి అనుకోండి. సో అందులో అండ్ ఎసిడిక్ సొల్యూషన్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ అంటే ఎవరు ఆ లోపల ఎవరున్నారు, పొటాషియం డైక్రోమేట్ ఉంది. ఆ పొటాషియం డైక్రోమేటు ఇథనాల్ని ఎసిటిక్ యాసిడ్గా ఆక్సిడైజ్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఎసిటిక్ యాసిడ్గా ఆక్సిడైజ్ చేసిన పొటాషియం డైక్రోమేట్ ఏమవుతుంది, పొటాషియం డైక్రోమేట్లో +6 కదా, క్రోమియం +3గా మారిపోయాడు, విచ్ ఇస్ ఇన్ గ్రీన్ కలర్. సో ద అమౌంట్ ఆఫ్ కలర్ చేంజ్ కరస్పాండ్స్ టు లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద బ్లడ్. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కలర్ ఇండికేషను ఆ ఎక్విప్మెంట్లో కలర్ ఇండికేషన్ మనకి ఈ క్రోమియం 3 లెవెల్ని బేస్ చేసుకుని మనకు వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేస్తారనమాట. అందుకనే BAC ఈజ్ ఏ డివైస్ ఫర్ ఎస్టిమేటింగ్ బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్. బ్లడ్లో ఉన్నటువంటి ఆల్కహాల్ కంటెంట్ని అనలైజ్ చేయడానికి ఎప్పుడైతే ఊదుతారు కదా, ఆ ఊదినప్పుడు మన ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఆ ఊదిన దాంట్లో ఆ ఎయిర్లో ఉన్నటువంటి ఆల్కహాల్ని లోపల ఉన్నటువంటి పొటాషియం డైక్రోమేట్ ఎసిటిక్ యాసిడ్గా ఆక్సిడైజ్ చేస్తాడు. వాడేమవుతాడు అంటే వాడు రిడక్షన్లో ఇన్వాల్వ్ అవుతాడు. వాడు ఆక్సిడెంట్ రిడక్షన్ రియాక్షన్లో పాల్గొంటాడు. అంటే క్రోమియం అందులో ఉన్న క్రోమియం +6 నుంచి +3కి వచ్చేసింది, అంటే గ్రీన్ కలర్కి వచ్చేసింది. ఆ గ్రీన్ కలర్ ఎప్పుడైతే ఊతామో అది ఆ లెవెల్ని బట్టి ఆల్కహాల్ ఎంత తీసుకున్నాడో అన్నది ఎస్టిమేట్ చేస్తాం. ఇలాగా న్యాచురల్గా మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి నేచర్లో. దెన్ ఒక్కసారిగా క్విక్గా మనం ఈ క్లాసిఫికేషన్ కంప్లీట్ చేసుకుని ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. దెన్ మనకి క్వాంటిటేటివ్ క్లాసికల్ కెమికల్ అనాలిసిస్ ఇదంతా మనం చెప్పుకుంది క్లాసికల్ అనాలిసిస్. ఈ క్వాంటిటేటివ్ క్లాసికల్ అనాలిసిస్ మనకు తెలుసు టైట్రేషన్స్ అని, అంటే టైట్రిమెట్రీ అని గ్రావిమెట్రీ అని 2 రకాలుగా డిఫైన్ చేసుకున్నాం. అందులో ఇప్పుడు మాట్లాడుతుంది మనం టైట్రేషన్స్ అంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్, గ్రావిమెట్రిక్ అనాలిసిస్ అన్నాం, టైట్రిమెట్రీ అన్నాం, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అన్నాం. ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ని మనం 4 టైప్స్గా చెప్పుకున్నాం. ఒకటి యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ అని, ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అని, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అని, రెడాక్స్ టైట్రేషన్స్ అని. అంటే ఫస్ట్ మనం యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ అన్నింటిని కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ 4: వీక్ యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, వీక్ బేస్ అని. అలాగే ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నాం, యాసిడ్ బేస్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నాం, వాటి థియరీస్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈ వీడియోలో మనం రెడాక్స్ టైట్రేషన్స్ని మనం 2 టైప్స్గా చెప్పుకున్నాం. ఒకటి ఆక్సిడిమెట్రీ అని, ఆక్సిమెట్రీ అని, రెండోది రెడక్టమెట్రీ అని చెప్పేసి అన్నాం. సో ఇది ఒకటి. అది కాకుండా క్లాసిఫికేషన్ డిపెండింగ్ అపాన్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ని బేస్ చేసుకుని చెప్తే పెర్మాంగనోమెట్రీ అని, డైక్రోమెట్రీ అని, సీరిమెట్రిక్ టైట్రేషన్స్ అని, అలాగే టైట్రేషన్స్ ఇన్వాల్వింగ్ అయోడిన్ 2 రకాల, ఐడిమెట్రీ, ఐడోమెట్రీ అని. సో ఐడిమెట్రీ అంటే డైరెక్ట్గా ఐడిన్ని డైరెక్ట్గా ఐడిన్ యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అలా కాకుండా ఐడోమెట్రీ అంటే ఇక్కడ మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని ఎస్టిమేట్ చేస్తాం, అంటే ఇండైరెక్ట్గా పొటాషియం అయోడైడ్ ఐడిన్గా మారడం అట్లాగనమాట. సో ఇలాగా ఐడిమెట్రీ, ఐడోమెట్రీ అని చెప్పేసి అంటాం. ఐడిమెట్రీలో మనం రిడ్యూసింగ్ ఏజెంట్స్ని ఎస్టిమేట్ చేస్తే ఐడోమెట్రీలో ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని ఎస్టిమేట్ చేస్తామని. అలాగే ఈ రెడాక్స్ ఇండికేటర్స్ ఏంటి అని చూస్తే మనకి 3 రకాలను, సెల్ఫ్ ఇండికేటర్స్ అని, నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇండికేటర్ అని, నెక్స్ట్ రిడాక్స్ ఇండికేటర్. ఇక్కడ విచిత్రం ఏంటంటే రిడాక్స్ ఇండికేటర్ని అంటే ఇండికేటర్ దట్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ ఇండికేటర్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ డైఫెనైలమీన్. అంటే డైఫెనైలమీన్ ఆక్సిడెంట్గా ఉన్నప్పుడు ఒక కలర్ని, రిడక్టెంట్గా ఉన్నప్పుడు ఒక కలర్ని ఇస్తుంది. కాబట్టి వాటిని మనం అంటే ఇండికేటర్స్లో కూడా రిడాక్స్ రియాక్షన్స్ జరుగుతాయి. ఎండ్ పాయింట్ దగ్గర కలర్ చేంజ్ రావడానికి కారణం అది ఆక్సిడేషన్ జరిగితే ఇప్పుడు ఒక ఫామ్ ఆక్సిడెంట్గా ఉన్నప్పుడు ఒక ఫామ్ని, రిడక్టెంట్గా ఉన్నప్పుడు ఒక కలర్ని ఇస్తుంది. కాబట్టి
అని చెప్పి అందుకనే వాటిని రిడాక్స్ ఇండికేటర్స్ అన్నాం. డైఫెనైలమీన్ దాన్ని ఇంటర్నల్ ఇండికేటర్ అని కూడా అన్నాం అని చెప్పి ఇలాగ 3 రకాల ఇండికేటర్స్ని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనం జనరల్గా ఒక ఎగ్జాంపుల్స్ అంటే జనరల్గా మనకి రిడాక్స్ టైట్రేషన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి అన్నది కూడా మన నేచర్లో ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇది క్లాసిఫికేషన్. సో నెక్స్ట్ వీడియోలో కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.